Anyone have any idea about the medical billing? How it will be going to be run in India or in the US? Okay, in India, if you get any medical emergency, what you will do? ఒకవేళ ఇండియాలో మీకు ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఏదైనా డిసీజ్ రిలేటెడ్ ఇష్యూ వస్తే మీరు ఏం చేస్తారు నెక్స్ట్ స్టెప్? Hospital. Simply you will We'll go to simply you will take an appointment with the doctor. So you will book, first of all, you will book an appointment with so and so hospital, either it is Yashoda or Apollo. So you will go to the hospital, you will pay some amount of money as a consultation fee. So you will meet the particular doctor, physician or doctor. So after that, you will get operated. After that, you are going to pay the bills through self. లైక్ మీకు ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఫస్ట్ ఏం చేస్తారు మీరు? సో అండ్ సో డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటారు. సో అండ్ సో డేట్ రోజు వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. సో డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ అండ్ నెక్స్ట్ మెడికేషన్ ఏదైతే స్టెప్స్ ఉంటుందో ఆ స్టెప్స్ ఫాలో అవుతారు. తర్వాత ఎండ్ ఆఫ్ ద డే బిల్స్ అనేవి మీ త్రూ సెల్ఫ్గా పే చేస్తారు అనమాట, ఓన్గా పే చేస్తారు త్రూ యువర్ పాకెట్. సో అన్లైక్ ఇన్ ద యూఎస్, every patient in the US, every citizen in the US will definitely have a insurance. మనకి ఇక్కడ కొంతమందికి ఇన్సూరెన్స్ ఉంటుంది, కానీ యూఎస్ లో ప్రతి ఒక్క పర్సన్కి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేట్ అనమాట, మ్యాండేట్ థింగ్. సో ప్రతి ఒక్క పర్సన్కి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ థింగ్ అనమాట. సో దే విల్ పే ద బిల్స్ త్రూ ద ఇన్సూరెన్స్. సో యూఎస్లో ఎలా ఉంటుందంటే, సో బిల్స్ అయితే ఏవైతే ఉంటుందో మొత్తం అంతా త్రూ ఇన్సూరెన్స్ నుంచి పే చేస్తారు అనమాట. సో పర్టికులర్గా ప్రతి పర్సన్కి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. సో if they are having any disease or any medical emergency, first of all they will book an appointment with the doctor in so and so hospital. They will book an appointment with the doctor. After that, they will do the registration, means they will submit all those documents like insurance card, their identity card, and the patient demographics, means their area, zip code, like their address. First of all, they will do the registration. After that, doctor will check whether the patient is active or not with the so and so insurance. లైక్ ఏదైతే కార్డ్ తను ఇచ్చాడో ఆ ఇన్సూరెన్స్ తోటి పేషెంట్ అనేవాడు యాక్టివ్ ఉన్నాడా లేదా చెక్ చేసుకుంటాడు అనమాట, ఎవరు? డాక్టర్. దట్ ఈస్ కాల్డ్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్. అది మనకి ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ కిందకి వస్తుంది అనమాట. ఆఫ్టర్ డాక్టర్ కన్ఫర్మ్ వెదర్ ద పేషెంట్ ఈస్ యాక్టివ్ ఆర్ నాట్, హీఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద నెసెసరీ సర్వీస్ టు ద సో అండ్ సో పేషెంట్ అనమాట. సో ఇలా ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్ అనేవాడు యాక్టివ్ ఉన్నాడు అనుకోండి, ఆ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో పేషెంట్కి అప్పుడు డాక్టర్ అనేవాడు ప్రొవైడ్ చేస్తాడు అనమాట. సో ఈ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం కంటే ముందు దెర్ విల్ బి ఏ టీమ్ కాల్డ్ ప్రీ ఆథరైజేషన్ అనమాట. ప్రీ ఆథరైజేషన్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, లైక్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసి ఆర్ త్రూ పోర్టల్స్ ద్వారా అన్నా కూడా, ఈ పేషెంట్ మా దగ్గరికి వచ్చినాడు, సో అండ్ సో పేషెంట్కి సో అండ్ సో ఇన్సూరెన్స్ ఉన్నట్టు, లైక్ మీ ఇన్సూరెన్స్ ఈ పేషెంట్కి ఉంది, సో ఈ సర్వీసెస్ అనేవి మా ప్రొవైడర్ ప్రొవైడ్ చేస్తున్నాడు, సో కాబట్టి ఈ సర్వీస్కి ఆథరైజేషన్ మీన్స్ పర్మిషన్ అవసరమా కాదని చెప్పేసి కనుక్కొని వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటాం అనమాట. అది ప్రీ ఆథరైజేషన్ వాళ్ళు చేస్తారు. ఆఫ్టర్ విల్ గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ, డాక్టర్ విల్ గోయింగ్ టు రెండర్ ద సర్వీస్, మీన్స్ ప్రొవైడ్ ద సర్వీసెస్ టు ద పేషెంట్. ఏ సర్వీసెస్ అయితే ఉంటాయో పేషెంట్కి డాక్టర్ ప్రొవైడ్ చేస్తాడు అనమాట. ఆఫ్టర్ దట్ మనకి క్లెయిమ్స్ అనేవి ఎవరికి పంపుతాం? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి పంపుతాం అనమాట. తర్వాత మన బిల్స్ అనేవి డాక్టర్స్కి వస్తాయి అనమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో మీకు అర్థమైందండి. సో ఎవ్రీ పర్సన్కి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ థింగ్. సో పేషెంట్ అనేవాడు సెల్ఫ్గా పే చేయడు, త్రూ ఇన్సూరెన్స్ నుంచి పే చేస్తాడు. సో ఎవ్రీ పేషెంట్కి ఏమవుతుంది, ఎవ్రీ పేషెంట్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క పేషెంట్ వచ్చినప్పుడు డాక్టర్ ఏం చేయాలి? ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉందా లేదా చెక్ చేయాలి, ఐదర్ ఆ సర్వీస్కి లైక్ పర్మిషన్ కావాలా చెక్ చేసుకోవాలి, తర్వాత దానికి బిల్స్ సెండ్ చేయాలి. ఇవన్నీ డాక్టర్ సెండ్ చేసుకుంటా కూర్చోలేడు కదా. డాక్టర్ డ్యూటీ ఏంటి? వచ్చిన పేషెంట్కి సర్వీస్ ఇవ్వడం. అంతేగాని ప్రతి ఒక్క పర్సన్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా అని చెప్పేసి కాల్స్ చేసుకుంటూ కూర్చుంటే ఆయన ఎప్పుడు సర్వీస్ చేస్తాడు పేషెంట్స్కి? సో కాబట్టి యూఎస్లో ఉన్న ప్రొవైడర్స్ అందరూ ఏం చేస్తారంటే, ఆ కంపెనీ కాంట్రాక్ట్ అనేది ఇండియా వాళ్ళకి ఇస్తారనమాట. ఇండియా వాళ్ళకి అన్ని ఇవ్వచ్చు, లేకపోతే యూఎస్లో కంపెనీస్ కానీ ఇవ్వచ్చు అనమాట. కాకపోతే ఇండియాలో మనకి కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి, లైక్ లేబర్ కాస్ట్ తక్కువ కాబట్టి, మనకు యూఎస్లో ఉన్న ప్రొవైడర్స్ అందరూ ఒక హాస్పిటల్, లైక్ ఇప్పుడు సపోజ్ యశోద హాస్పిటల్ ఉందనుకోండి, యూఎస్లో కూడా అలా పెద్ద హాస్పిటల్ ఉందనుకోండి, దానికి సంబంధించిన ప్రొఫైల్స్ మొత్తం అంతా ఇండియాలో ఒక కంపెనీకి ఇస్తారనమాట, అసైన్ చేసేసి. సో వీరందరూ మా పేషెంట్స్, సో ఈ పేషెంట్స్ మీరు హ్యాండిల్ చేయండి, లైక్ ప్రొవైడర్ సైడ్ నుంచి ఏదైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్ అంతా మీరు చేయండి, మాకు కూడా ఇన్పుట్స్ ఇవ్వండి, లైక్ ఈ పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా లేడా, లేకపోతే ఈ సర్వీసెస్కి ఆథరైజేషన్ పర్మిషన్ కావాలా లేదా, ఇవన్నీ మాకు ఇన్పుట్స్ ఇవ్వండి. ఆ ఇన్పుట్స్ ప్రకారం మేము పేషెంట్కి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ప్రొవైడర్ చెప్తారు అనమాట. సో ఇండియాలో ఉన్న కంపెనీస్ యూఎస్లో ఉన్న ప్రొవైడర్స్ దగ్గర నుంచి, అక్కడ డాక్టర్స్ని మనం ప్రొవైడర్స్ అంటాం, సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం చేస్తాం, లైక్ ప్రాజెక్ట్స్ తెచ్చుకొని ఇక్కడ మనం ప్రొవైడర్ సైడ్ నుంచి వర్క్ చేస్తాం అనమాట. సో మనం మెయిన్గా వర్క్ చేసేది యూఎస్ హెల్త్ కేర్కి, అంటే లైక్ ఇండియా హెల్త్ కేర్ కాదు,
యుఎస్ హెల్త్ కేర్కి వర్క్ చేస్తాం అనమాట. మెయిన్గా యుఎస్ హెల్త్ కేర్లో ఎవరి సైడ్ నుంచి వర్క్ చేస్తాం? ప్రొవైడర్ సైడ్ నుంచి వర్క్ చేస్తాం. ప్రొవైడర్ సైడ్ నుంచి ఎందుకు వర్క్ చేయాల్సి వస్తుంది? ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎట్లా ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కొంతమందికి ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట. సో ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ జస్ట్ బుక్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్, దే విల్ సబ్మిట్ ద ఇన్సూరెన్స్ కార్డ్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి హ్యాండిల్డ్ బై ద హాస్పిటల్. మనం ఇన్సూరెన్స్ ఉందనుకోండి, జస్ట్ వెళ్తాము, ఆ ఇన్సూరెన్స్ కార్డు హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చేస్తాము, వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు. సో తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఇన్సూరెన్స్ కి క్లైమ్స్ పంపించడము, పర్ డేకి ఎంత చార్జ్ చేసినారు, దేనికి ఎంత అయింది బిల్లు, ఎంత రావాలి, ఎంత అమౌంట్ బిల్ పెట్టినారో, ఎంత అమౌంట్ క్లైమ్ అయిందో వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో అక్కడ కూడా అంతే అనమాట. సో పేషెంట్ ఇన్సూరెన్స్ కార్డు ఉంటే పేషెంట్ అనేవాడు ఆ తలనొప్పి అంతా తీసుకోడు అనమాట, ఆ హెడేక్ అంతా. సో ఆ మొత్తం ఇన్సూరెన్స్ కార్డ్ డీటెయిల్స్ అనేవి జస్ట్ ప్రొవైడర్కి ఇస్తాడు. సో రెస్ట్ ఆఫ్ ది డీటెయిల్స్ మొత్తం ప్రొవైడర్ హ్యాండిల్ చేసుకోవాలి. సో ప్రొవైడర్ ప్రతి పేషెంట్ అట్లా చెక్ చేయలేడు కాబట్టి వాడు మనకి థర్డ్ పార్టీ లెక్క, లైక్ ఈ సర్వీసెస్ అన్ని మీరు చూసుకోండి అని చెప్పేసి మనకి ఇస్తాడు అనమాట. సో మనం ఇక్కడ యుఎస్ హెల్త్ కేర్ సైడ్ నుంచి వర్క్ చేస్తాం అనమాట. ఇస్ దర్ ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ నో? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? సో యుఎస్ హెల్త్ కేర్లో వచ్చేసి మనకి మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి అనమాట. సేమ్ నేను ఇందాక మీకు చెప్పినట్టు. సో యుఎస్ హెల్త్ కేర్లో మన రోల్ ఎలా ఉంటుందంటే, మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ స్కెడ్యూలింగ్ టీమ్ ఉంటుంది. పేషెంట్ స్కెడ్యూలింగ్ మీన్స్, నేను యుఎస్లో ఉన్న పేషెంట్, నాకు సో ఇన్సూరెన్స్ ఉంది. సో నాకు లైక్ సంథింగ్ లెగ్ రిలేటెడ్ ఇష్యూ ఉందన్నమాట. సో సమ్ లైక్ ఇంతకు ముందు డిస్లొకేట్ కావడం, లేకపోతే ఏదో ఒక సర్జరీ నీడ్ ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను అంటే డాక్టర్ ఆఫీస్ కి కాల్ చేస్తాను అనమాట. సో యూఎస్ లో ఉన్న సపోజ్ ఇక్కడ యశోద హాస్పిటల్ అక్కడ ఉందనుకోండి. సో డాక్టర్ ఆఫీస్ కి కాల్ చేస్తాను. కాల్ చేసి నేను ఏం చెప్తా, ఐ నీడ్ అన్ అపాయింట్మెంట్ విత్ సో అండ్ సో డాక్టర్ ఆన్ సో అండ్ సో డేట్ అని చెప్పి చెప్తాం అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే అదొక ప్రొఫైల్ లా క్రియేట్ చేసేసి మనకు పంపిస్తారు అనమాట, ఇక్కడ ఇండియా ఉన్న కంపెనీ వాళ్ళకి. సో మనం వాడే సాఫ్ట్వేర్, క్లయింట్ వాడే సాఫ్ట్వేర్ ఒకటే ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తాం, మనకు వచ్చిన పేషెంట్స్ కి సో అండ్ సో డిసీజ్ ఉంది, సో అండ్ సో డాక్టర్ తోటి అపాయింట్మెంట్ కావాలి. లైక్ ఇప్పుడు లెగ్ ఇష్యూ అనుకోండి, వాస్కులర్ సర్జరీ ఉంటుంది అనమాట, లైక్ ఆర్థోపెడిక్ అంటారు అక్కడ. సో ఆర్థోపెడిక్ తోటి అపాయింట్మెంట్ కావాలి. సో మన వర్క్ ఎలా ఉంటుంది, ఆర్థోపెడిక్ డాక్టర్ హాస్పిటల్ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, సో ఎంతమందికి ఆ రోజు ఏ స్లాట్స్ ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఉంటుంది అనమాట. మళ్ళీ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేసి లైన్ లో నిలవడం అలా ఏముండదు అనమాట. వాళ్ళకి పర్టికులర్ టైం ఇస్తారనమాట. సమ్ 11 to 12, 12 to 12:30 ఆ స్లాట్స్ ఉంటాయి అనమాట. సో పేషెంట్ షెడ్యూలింగ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే, పేషెంట్ ఈ రోజు లైక్ సర్వీస్ తీసుకోవాలనుకున్నాడు, సో ఆ డేట్ రోజు డాక్టర్కి ఏ స్లాట్ ఖాళీ ఉందో చెక్ చేస్తారనమాట. సో ఆ స్లాట్ ఖాళీ ఉన్న రోజు ఆ స్లాట్ బుక్ చేసే ముందు పేషెంట్ తోటి ఒకసారి కన్ఫర్మ్ చేస్తారు. సో ఈ స్లాట్ ఖాళీ ఉంది, సో అండ్ సో డేట్ రోజు ఈ స్లాట్ మీకు బుక్ చేస్తున్నాం, మీకు ఓకేనా అని చెప్పేసి. సో పేషెంట్ కన్ఫర్మ్ చేసిన అనుకోండి, ఆ స్లాట్ మనం బుక్ చేస్తాం. లేదు ఆ రోజు స్లాట్స్ ఖాళీ లేవు అనుకోండి, సో నెక్స్ట్ డే మనం స్లాట్స్ బుక్ చేయడానికి ట్రై చేస్తాం పేషెంట్ తోటి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత. సో అది వచ్చేసి పేషెంట్ షెడ్యూలింగ్ టీమ్. ఒకవేళ వన్స్ పేషెంట్ షెడ్యూల్ అయిన తర్వాత పేషెంట్ యొక్క రిజిస్ట్రేషన్ డేటా మొత్తం మనకు వస్తుంది అనమాట. లైక్ సో అండ్ సో అపాయింట్మెంట్ ఉంది, సో అండ్ సో డేట్ రోజు, సో అండ్ సో డాక్టర్ కి ఎట్ సో అండ్ సో టైం అని చెప్పేసి మనకు ఒక కేసు లాగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మన స్టెప్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ యాక్టివ్ ఉండడం అదే చెక్ చేయాలి. ఎందుకు పేషెంట్ యాక్టివ్ ఉండడం అదే చెక్ చేయాలి? ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్ ఈస్ ఇన్యాక్టివ్, ఇఫ్ ద సర్వీసెస్ ఇస్ రెండర్డ్ ఎట్ ద డాక్టర్స్ ఆఫీస్, ఇఫ్ యూ సెండ్ ద క్లెయిమ్స్ ఆఫ్టర్ ద సర్వీస్, ద క్లెయిమ్స్ గాట్ డినైడ్. అంటే లైక్ ఇప్పుడు మనకి పేషెంట్ ఇన్యాక్టివ్ ఉన్నాడు, పేషెంట్ డాక్టర్ ఆఫీస్కి వచ్చినాడు, సర్వీసెస్ ఏదైతే ఉంటుందో ఆ సర్వీసెస్ తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు, తర్వాత డాక్టర్ క్లైమ్స్ పంపిస్తాడు. పంపించినప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్ గా రిజెక్ట్ చేస్తారు. రీజన్ ఏంటి, లైక్ పేషెంట్ ఇన్యాక్టివ్ ఉన్నాడు అని చెప్పేసి. సో ఇప్పుడు డాక్టర్ సర్వీస్ చేయడం వల్ల వాడు టైం వేస్ట్, సర్వీసెస్ వేస్ట్, బిల్స్ రావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాండేట్ థింగ్ ఏంది, వాడు ఇచ్చిన ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా లేదా, లైక్ అది యాక్టివ్ ఉందా లేదా చెక్ చేయాలి. సో కాబట్టి ప్రతి పేషెంట్ కి డాక్టర్ చెక్ చేయలేడు కాబట్టి, సో ఆ కేసు మనకి ఏదైతే షెడ్యూల్ అయిన తర్వాత వస్తుందో, సో ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కి ఒక పోర్టల్ ఉంటుంది అనమాట. సో మీకు త్రూ మనం తర్వాత వెళ్తున్న కొద్దీ మీకు అంతా క్లియర్గా చెప్తాను నేను, ఏ పోర్టల్లో ఏమేమి చెక్ చేస్తాం, ఐడి ఎక్కడ వేసాం, డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ వేసాం అని అంతా క్లియర్గా చెప్తాను అనమాట. సో ఏం చేస్తాం అంటే, మనం సో పోర్టల్కి వెళ్ళి ఆ పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా లేదా చెక్ చేస్తాం అనమాట. చెక్ చేసేసి యాక్టివ్ ఉంటే జస్ట్ ఆ పోర్టల్ ఆ కేసు మీద క్లిక్ చేసి పేషెంట్ ఈజ్ యాక్టివ్ అని చెప్పేసి ఒక జస్ట్ మెసేజ్ నోట్ చేస్తాం అనమాట. సో అది డాక్టర్కి వెళ్తుంది. డాక్టర్ ఏం చేస్తారంటే, సో ఓకే పేషెంట్ ఈజ్ యాక్టివ్, వీఆర్ గుడ్ టు గో టు ప్రొవైడ్ ద సర్వీసెస్ టు ద పేషెంట్ అని చెప్పేసి తనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో పేషెంట్ యాక్టివ్ ఉన్నాడు, సో మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. దిస్ విల్ బి హ్యాండిల్ బై ద ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ టీమ్. ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ టీమ్ వాళ్ళు
ఈ పేషెంట్ యాక్టివ్ ఉండా లేదని చెక్ చేయడం వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో దాని తర్వాత వచ్చేసి ప్రీ ఆథరైజేషన్ టీమ్ అని ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ మీకు ఈ కోర్స్ అయిపోయేసరికల్లా ఎండ్ ఆఫ్ ది డే మీరు 3 ఏరియాస్లో మీరు పర్ఫెక్ట్ అవుతారు అనమాట. ఫస్ట్ వన్ ఈస్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్, సెకండ్ వన్ ఈస్ ప్రీ ఆథరైజేషన్, థర్డ్ వన్ ఈస్ డినైల్ మేనేజ్మెంట్ అనమాట. డినైల్ మేనేజ్మెంట్ అండ్ ఏఆర్ కాలింగ్ రెండు ఒక దగ్గరికి వస్తాయి అనమాట. సో మీరు ఈ కోర్స్ అయిపోయేసరికల్లా ఈ 3 ఏరియాస్లో ఎక్కడైనా కూడా మీరు ప్లేస్ అవ్వచ్చు అనమాట. ఛాన్స్ ఉంటుంది మీరు ప్లేస్ అవ్వడానికి. ఎందుకంటే నేను 3 సెక్షన్స్ మీద మీకు ట్రైనింగ్ ఇస్తా కాబట్టి అదర్ ఈవీ మీద వెళ్ళొచ్చు, వేకెన్సీ ఉంటే ప్రీ ఆథరైజేషన్ మీద వెళ్ళొచ్చు, లేకపోతే డినైల్ మేనేజ్మెంట్ మీద వెళ్ళొచ్చు అనమాట. సో మనకు ఆ సర్వీసెస్ అనేవి పర్మిషన్ ఉన్నాయా, అవసరం ఉన్నాయా లేదా, లేకపోతే ఆ సర్వీసెస్ అనేవి పేషెంట్ ప్లాన్ లో కవర్ అవుతున్నాయా లేదా. చెప్పాను కదా మీకు ఎట్లా ఉంటుంది అంటే లైక్ పేషెంట్ ప్లాన్ తీసుకునేటప్పుడు కూడా, ఇప్పుడు సపోజ్ నేను ప్లాన్ తీసుకున్నా, ఇన్సూరెన్స్ వాళ్ళకి సమ్ 2000 రూపీస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీ కడితే ఏమవుతుందంటే వాడు జస్ట్ నీకు ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వచ్చు, జనరల్ సర్వీసెస్ కవర్ అవుతాయి అనమాట. సో కొంతమందికి ఏంటంటే లైక్ 10,000 కట్టిన అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏమైనా సర్జరీస్ కానీ పెద్ద పెద్ద సర్వీసెస్ కూడా కవర్ అవుతాయి అనమాట. సో డిపెండింగ్ అపాన్ దట్ పేషెంట్ ప్లాన్ లో ఏం కవర్ అవుతున్నాయో మనం ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. అది ప్రీ ఆథరైజేషన్ వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో పేషెంట్ ప్లాన్ లో పర్టికులర్ సర్వీసెస్ అనేవి కవర్ అవుతున్నాయా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో దాన్ని ప్రీ ఆథరైజేషన్ టీమ్ అంటారు అనమాట. దాని తర్వాత డినైల్ మేనేజ్మెంట్ అని చెప్పాయి కదా. సో ప్రీ ఆథరైజేషన్ టీమ్ వాళ్ళు ప్రీ ఆథరైజేషన్ లైక్ డాక్టర్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటారు. పేషెంట్ సో అండ్ సో డేట్ ఆఫ్ రోజు, సో అండ్ సో డాక్టర్ తోటి అపాయింట్మెంట్ ఉంది, సో అండ్ సో సర్వీసెస్ వీఆర్ గోయింగ్ టు రెండర్ టు ద పేషెంట్, అంటే సో అండ్ సో సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము పేషెంట్ కి. ఆ సర్వీసెస్ పేషెంట్ ప్లాన్ లో ఉన్నాయా లేవా. ఇఫ్ ఇన్ కేస్ ఎస్ ఉన్నాయి అని చెప్పేసి అనుకోండి, మనం డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాం, వీఆర్ గుడ్ టు గో, పేషెంట్ ఈజ్ యాక్టివ్ అండ్ ది సర్వీసెస్ ఈజ్ కవర్డ్ అండర్ ద పేషెంట్ ప్లాన్. పేషెంట్ ప్లాన్ లో సర్వీసెస్ అనేవి కవర్ అవుతున్నాయి, పేషెంట్ యాక్టివ్ ఉన్నాడు, సో కాబట్టి నువ్వు సర్వీస్ చేయొచ్చు అని చెప్పేసి మనం డాక్టర్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే డాక్టర్ అనేవాడు పేషెంట్కి సర్వీస్ చేసేస్తాడు అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటిది, సర్వీస్ అయిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి మనం బిల్ సెండ్ చేస్తాం. బిల్ సెండ్ చేసినప్పుడు ఏమైంది, మనకు ఆల్రెడీ ముందుగానే యాక్టివ్ ఉన్నాడో లేదో చెక్ చేసినాం, సో కాబట్టి డినైల్ వచ్చే ఛాన్స్ లేదు, అంటే లైక్ రిజెక్షన్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంకొకటి ఏంటి, ఆ సర్వీసెస్ కవర్ అవుతున్నాయో చెక్ చేసినాం, సో అక్కడ రిజెక్షన్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇన్సూరెన్స్ కంపెనీకి క్లైమ్స్ పంపించినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ బిల్స్ అనేది పే చేస్తుంది అనమాట. లేదు పే చేయలేదు అనుకోండి, డినే చేస్తుంది కొన్నిసార్లు. అంటే డినే మీన్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు పే దిస్ క్లైమ్ అని చెప్పేసి ఒక ఫార్మల్ లెటర్ పంపిస్తుంది అనమాట. మీరు ఈ క్లైమ్ పంపించారు, ఈ క్లైమ్కి మేము మనీ అనేది సెండ్ చేయమని చెప్పేసి. సో దాని డినైల్ రీజన్ ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డినైల్ రీజన్ ఉంటుంది. వెదర్ ఇన్ కేస్ ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ అవ్వచ్చు, లేకపోతే మనం దాని మీద అడ్రస్, సర్వీసింగ్ అడ్రస్ ఏదైతే పేషెంట్ హాస్పిటల్ అడ్రస్ ఉంటుంది కదా, లైక్ యశోద హాస్పిటల్లో సర్వీస్ తీసుకున్నాడు, మనం క్లైమ్ పంపించినప్పుడు ఎడిట్ చేయకుండా అపోలో హాస్పిటల్ అని పెట్టి పంపించాం అనమాట. సో ఆ కేసెస్లో మీరు సర్వీస్ చేసింది యశోద హాస్పిటల్లో, కానీ మాకు బిల్స్ వచ్చింది అపోలో హాస్పిటల్ దగ్గర నుంచి, సో మేము అందుకే రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి పంపిస్తారు అనమాట. సో మళ్ళీ మనం అడ్రస్ కరెక్ట్ చేసి పంపిస్తాం అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డినైల్స్ ఉంటాయి అనమాట అట్లా. సో డినైల్ మేనేజ్మెంట్ టీమ్ అనే వాళ్ళు దాని మీద వర్క్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మీరు ఈ కోర్స్ అయిపోయేసరికల్లా 3 ఏరియాస్లో మీరు స్ట్రాంగ్ అవ్వచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్. సో పేషెంట్ యాక్టివ్ ఉండో లేదా చెక్ చేస్తారు అనమాట, దాన్ని ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఆథరైజేషన్ మీన్స్ ఆ పర్టికులర్ సర్వీస్ పేషెంట్ ఏదైతే తీసుకోబోతున్నాడో అది పేషెంట్ ప్లాన్ లో కవర్ అవుతుందా లేదా. ఇఫ్ ఇన్ కేస్ కవర్ అయితే లైక్ మొత్తం 100% కవర్ అవుతుందా, లేకపోతే 50% కవర్ అవుతుందా, సో అవి చూసుకుంటారు అనమాట. సో తర్వాత ఏఆర్ కాలింగ్ వాళ్ళు ఏం చేస్తారు, క్లైమ్స్ పంపించిన తర్వాత బిల్స్ వచ్చేసినాయి అనుకోండి, నో మ్యాటర్. ఇఫ్ ఇన్ కేస్ బిల్స్ రాలేదనుకోండి, తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, నెసెసరీ యాక్షన్ తీసుకుంటారు అనమాట. సో సంథింగ్ బిల్ ఎందుకు రిజెక్ట్ అయింది, దాని రీజన్ ఏంటి, దాని ప్రకారం వాళ్ళు మూవ్ అవుతారు అనమాట. సో ఇలా ఉంటుంది మొత్తం ప్రాసెస్ అంతా. Like it ensures that care providers bill insurance companies accurately and patients are not left paying more than they should. Like మన మెడికల్ బిల్లింగ్ లో ఏం ఇన్సూర్ చేస్తాం, మెయిన్ గా ప్రొవైడర్ సైడ్ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీకి బిల్ సెండ్ చేస్తాం. సో ఆ బిల్స్ మనకు రిసీవ్ అయ్యేటట్టు చేస్తాం అనమాట. ఇంకొకటి ఏంటంటే పేషెంట్ కి బిల్ కాకుండా చూస్తాం అనమాట. పేషెంట్ కి ఎప్పుడు బిల్ అవుతుంది, ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ ఉంది అనుకోండి, అప్పుడు పేషెంట్ బిల్ కట్టాల్సి వస్తుంది. అప్పుడు పేషెంట్ ఏమంటాడు, ఫస్ట్ నీకు రిజిస్ట్రేషన్ అప్పుడు నా డేటా మొత్తం ప్రొవైడ్ చేసిన కదా, అప్పుడే నువ్వు ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ ఉందని చెప్తే నేను ఇన్సూరెన్స్ లైక్ రెన్యువల్ అన్నా చేయించుకుందాం కదా, సో నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అంటాడు అనమాట. సో ఈ కేసెస్ మనకు రావద్దని చెప్పేసి మనం లైక్ ప్రొవైడర్స్ నుంచి వర్క్ చేసి ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉందా, ఇన్యాక్టివ్ ఉందా, లైక్ యాక్టివ్ ఉంటే ఎప్పటి నుంచి యాక్టివ్ ఉంది, ఎప్పుడు టర్మినేట్ అవుతుంది, అంటే లైక్ ఎప్పుడు ఆ ఇన్సూరెన్స్ అనేది ఇన్యాక్టివ్ అవుతుంది, మన డేట్ ఆఫ్ సర్వీస్ కంటే మనం ఏ రోజైతే పేషెంట్ వస్తుందో ఆ రోజు ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉందా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చెక్ చేస్తాం అనమాట ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ లో. తర్వాత మనకు మెయిన్ గా వచ్చేసి మెడికల్ బిల్లింగ్ లో నేను చెప్పినట్టు ఈ కోర్స్ అయిపోయేసరికి మీకు 3 ఏరియాస్ లో మీరు జాబ్ ట్రై చేయొచ్చు. ఒకటి ఎలిజిబిలిటీ వెరిఫికేషన్, ఇంకొకటి వచ్చి ప్రీ ఆథరైజేషన్, ఇంకొకటి వచ్చేసి డినైల్ మేనేజ్మెంట్ అండ్ ఏఆర్ కాలింగ్ అనమాట. ఈ 3 సెక్షన్స్ ఉంటాయి అనమాట జాబ్స్. సో
ఇంకొకటి ఏంటంటే ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకి లైక్ 20 to 25 days లో నేను కంప్లీట్ చేశాను టోటల్ గా. విత్ ఇన్ 1 month course will be completed. After that, within 10 or 15 days, you are going to be placed in different companies. సో వన్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు విత్ ఇన్ 10 or 15 days లో జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే దెర్ విల్ బి మల్టిపుల్ ఆపర్చునిటీస్. ఒక్క హైదరాబాద్ లోనే మనకి దగ్గర దగ్గర 260 కంపెనీస్ ఉన్నాయన్నమాట ఈ ఎయిర్ కాలింగ్ ఈఎస్ హెల్త్ కేర్ మీద. సో ఒక్కొక్క కంపెనీలో మనకు హండ్రెడ్స్, 500 జాబ్స్, 1000 జాబ్స్ అలా ఉంటాయి అనమాట ఒక్కొక్క ప్రాజెక్ట్. సో రిక్వైర్మెంట్ విల్ బి హ్యూజ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు చెప్పిన క్లాస్ చెప్పినట్టుని అండ్ నా కోర్స్ వచ్చేసి లైక్ ఎవరైనా కూడా ఒక్క పోర్షన్ ఆఫ్ ఏరియా లైక్ అక్కడ వరకు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ నేను 3 sections లో కవర్ చేస్తున్నాను అనమాట. మిమ్మల్ని ఎలిజిబిలిటీ వెరిఫికేషన్, ప్రీ ఆథరైజేషన్, డినల్ మేనేజ్మెంట్ ఈ 3 sections లో కవర్ అవుతున్నారు కాబట్టి సో మీ రెజ్యూమ్ పెట్టినా కూడా మీకు కాల్స్ ఈజీగా వస్తాయి అండ్ ప్లేస్ అవ్వడం కూడా ఈజీ అవుతుంది అనమాట. సో కోర్స్ డ్యూరేషన్ 20 to 25 days ఉంటుంది. ఆ 20 to 25 days లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టీచ్ చేస్తాను అనమాట. లైక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను ప్రతి క్లాస్కి. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత లైవ్ వర్క్ కూడా చూపిస్తాను అనమాట. లైవ్ వర్క్ ఇన్ ద సెన్స్ లైక్ మనం లోపల ఎలా వర్క్ చేస్తాం, ఏమేమి పోర్టల్స్ ఉంటాయి, ఎక్కడ సెట్ చేస్తాము, సో ఎలిజిబిలిటీ చెక్ చేయాలంటే ఏ ఇన్సూరెన్స్ కి ఏ పోర్టల్ వాడతాం. మనకి చెప్పాలంటే హార్డ్లీ లైక్ 4 to 5 పోర్టల్స్ హ్యాండిల్ చేస్తాం అనమాట. ఇంకోటి వచ్చేసి ఈ వర్క్ అనేది రిపిటేటివ్. లైక్ మీరు 1 day 2 day చేసిన థర్డ్ డేకి 1 year కి 2 years కి 3 years కి 4 years కి 5 years కి ఏ డిఫరెన్స్ ఉండదు. లైక్ మీరు ఇది ఈ రోజు అయితే ఏదైతే వర్క్ చేస్తున్నారో రేపు అదే చేస్తారు అనమాట. రేపు ఏది చేస్తున్నారో ఎల్లుండి అదే చేస్తారు అనమాట. సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే లేమ్యాన్ వర్క్. లైక్ అంటే రిపిటేటివ్ వర్క్ అనమాట. అదే చేస్తుంటారు రోజు. 1 year అయినా 2 years అయినా 3 years అయినా అదే చేస్తుంటారు అనమాట. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో ఫ్రెషర్స్ అయితే మీరు ఫ్రెషర్కి వెళ్ళొచ్చు. సో అక్కడ మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. వాళ్ళ లోపల మళ్ళీ 3 months ట్రైనింగ్ ఉంటుంది. సో ఎవరైతే కెరీర్ కాకుంటుందో వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే మనం 1.5 years 2 years ఎక్స్పీరియన్స్ పెట్టేసి లోపలికి మూవ్ చేయొచ్చు. సో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మీకు 15 days 20 days టైం ఇస్తారనమాట నేర్చుకోవడానికి. లైక్ ఎందుకంటే కంపెనీ టు కంపెనీ వాళ్ళు హ్యాండిల్ చేసే ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ఉంటాయి అండ్ కంపెనీ టు కంపెనీ వాళ్ళు హ్యాండిల్ చేసే సాఫ్ట్వేర్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు 15 to 20 days ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ 15 to 20 days ట్రైనింగ్ అనేది ఇనఫ్ అనమాట మీకు. సో మీరు ఇక్కడ ఏం తెలుసుకోకుండా పోకుండా లైక్ ఇక్కడ ఏం తెలియకుండా మీకు లోపల పోయిన తర్వాత ఆ 15 to 20 days ట్రైనింగ్ లో మీకు కంప్లీట్ లో మొత్తం అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మనం హార్డ్లీ రోజు 25 కేసెస్ వర్క్ చేస్తాము. ఒక్కొక్క ఇన్సూరెన్స్ కి 5 కేసెస్ ఉంటాయి మనకి. సో ఒక్క ఇన్సూరెన్స్ మీద రోజుకి 5 times వర్క్ చేస్తాం అనమాట. సో నువ్వు 5 సార్లు ఒకటే పోర్టల్ వాడుతూ ఉంటావు అనమాట. అదే పోర్టల్ పేషెంట్ ఐడి వేస్తావు, డేట్ ఆఫ్ బర్త్ వేస్తావు, సబ్మిట్ కొడతావు. పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా ఇన్యాక్టివ్ ఉన్నాడా తీసుకుంటావు, కేసు క్లోజ్ చేస్తావు. సో అదే టైం నువ్వు ఒకటే రోజు 5 times అదే పోర్టల్ చేస్తున్నావు అనుకోండి, మీకు ఏమవుతుంది 15 days లో మీకు ఎండ్ టు ఎండ్ మొత్తం అర్థమైపోతుంది అనమాట. అసలు మీకు ఏ నాలెడ్జ్ లేకున్నా కూడా. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే దీంట్లో ఎంత పెద్ద కంపెనీ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయినా కూడా కంపెనీ ఇంటర్వ్యూ 8 to 10 minutes ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ హ్యూజ్ ఉంది. సో కాబట్టి క్యాండిడేట్స్ కావాలి. వాళ్ళు బేసిక్ గా ఏం చూస్తారంటే ఈ క్యాండిడేట్ దగ్గర కనీసం బేసిక్ టర్మ్స్ ఉన్నాయి లేవా. సంథింగ్ ఇప్పుడు చెప్పాను మీకు. లైక్ ఇక్కడ యుఎస్ లో డాక్టర్ ని ప్రొవైడర్ అంటారు అనమాట, ఇక్కడ డాక్టర్ అంటారు. సో అట్లా వాళ్ళకి ఆ టర్మ్స్ వీళ్ళకి ఐడియా ఉందా లేదా, కనీసం ఈ బేసిక్ నాలెడ్జ్ అంటే తీసుకుంటారు అనమాట. ఈవెన్ దో వాళ్ళు ఫేక్ అని చెప్పేసి వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే లైక్ ఇంత హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి అందరూ సెట్ కాదు కదా. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే క్యాండిడేట్ ఓకే పర్లేదా, లైక్ బేసిక్ నాలెడ్జ్ ఉందా, ఉంటే తీసుకుందాం, తర్వాత మనం ఎట్లా 15 to 20 days ట్రైనింగ్ ఇస్తాం కదా, ట్రైనింగ్ లో షార్ప్ అవుతారని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్ ఉంటుంది అనమాట. సో మీరు ఆ 7 to 8 minutes లో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ అన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ అన్లైక్ ఇన్ ఐటీ లాగా లైక్ మీరు వర్క్ చేస్తా అంటే అది ఎట్లా చేస్తారు, ఇది ఎట్లా చేస్తారు, లైక్ ఈ కోడింగ్ ఎట్లా రాస్తారు, ఆ కోడింగ్ ఎట్లా రాస్తారు, ఇదంతా ఉండదు అనమాట. సో మీకు ఏమున్నా కూడా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. వాట్ ఈస్ ఆథరైజేషన్, వాట్ ఈస్ హూ ఈస్ ప్రొవైడర్, ప్రొవైడర్ అంటే ఎవరు, లైక్ ఇన్సూరెన్సెస్ ఏముంటాయి యూఎస్ లా. సో ఇట్లా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అంతకు మించి మీకు డెప్త్ కావడానికి దీంట్లో ఏముండదు అనమాట. సో మీరు నేను చెప్పే డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో క్లాసెస్ రోజు రికార్డింగ్స్ ఉంటాయి, అవి రికార్డింగ్స్ ఫాలో అయ్యి ఆ డాక్యుమెంట్ అనేది మీరు ప్రాపర్గా చదువుకుంటే ప్లేస్ అవ్వడం అనేది చాలా ఈజీ థింగ్. ఇంకొకటి లోపలికి వెళ్ళిన తర్వాత సర్వైవల్ ఈజీ, ఎందుకంటే మనం చేసేది రిపిటేటివ్ వర్క్ కాబట్టి. ఇంకొకటి ఏంటంటే లైక్ కెరీర్ పరంగా మనకి ఒక సెక్యూరిటీ ఉంటుంది. లైక్ ఎందుకంటే మనకి జాబ్ పోయే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే రిక్వైర్మెంట్ హ్యూజ్ ఉంటుంది కాబట్టి మన కంపెనీలో 24/7 రిక్వైర్మెంట్ నడుస్తూనే ఉంటుంది అనమాట. సో ఆ టైంలో నేను తీసేయడానికి ఛాన్స్ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఒకవేళ జాబ్ పోయినా కూడా ఇప్పుడు మనకు ఐటీలో అనుకోండి జాబ్ పోతే అది మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు లైక్ రెసిషన్ నడుస్తుంది కాబట్టి. సో మళ్ళీ వాళ్ళు జాబ్ వెతుకోవాలి, లైక్ సేమ్ ప్రాజెక్ట్ కావాలి. దీంట్లో అలా ఉండదు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ రోజు జాబ్ పోతే రేపు మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ అటెండ్ అయితే రేపు జాబ్ వస్తుంది అనమాట. ఒకసారి మీరు నౌకరీలో ప్రొఫైల్ పెట్టి చూడండి అనమాట. ఒక ఫేక్ ప్రొఫైల్ నేను పంపిస్తాను మీకు. 1 day లో మీకు ఒక 20 to 30 కాల్స్ వస్తాయి ఈజీగా. సో అలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే
లైక్ మనకి సర్వైవల్ ఈజీ ఉంటుంది, మనం చేసే వర్క్ రిపిటేటివ్ ఉంటుంది, దాంట్లో లైక్ పెద్ద స్ట్రెస్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే కెరీర్ గ్రోత్ బాగుంటుంది అనమాట. లైక్ మీకు 1.5 year 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి అనుకోండి, లైక్ మీకు ఈజీగా 30,000 to 35,000 శాలరీ వస్తుంది టేక్ హోమ్. 40,000 ఉంటుంది, అన్ని కటింగ్స్ 30,000 to 35,000 టేక్ హోమ్ వస్తుంది. లైక్ 2 క్యాప్ ఫెసిలిటీ ఉంటుంది. లైక్ కెరీర్ గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట. లైక్ 4-5 years కి మీ ప్యాకేజ్ 7.5 8.5 అవుతుంది అనమాట. సో మళ్ళీ ఈ ప్రాసెస్ వచ్చేసి మీకు అన్ని ఎంఎన్సీలు ఉందన్నమాట. లైక్ కాగ్నియంట్లు ఉంది, ఎన్టీటీ డేటాలు ఉంది, డెలాయిట్లు ఉంది. సో మీకు ఒక 1 year పిఎఫ్ జనరేట్ అయిన తర్వాత మీకు మంచి ఎంఎన్సీలోకి వెళ్ళొచ్చు అనమాట. సో అప్పుడు ఫ్యూచర్ బాగుంటుంది ఫర్దర్ గా. సో ఎలా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందంటే లైక్ ఎనీ డిగ్రీ, లైక్ మీరు బీటెక్ అన్నా కంప్లీట్ చేయండి, డిగ్రీ అన్నా కంప్లీట్ చేయండి, డిగ్రీ ఎనీ స్ట్రీమ్ అన్నా కానీ, ఈవెన్ దో ఇంటర్ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఎందుకంటే రిక్వైర్మెంట్ అలా ఉంది కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో మీరే ఆలోచించండి, ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి జాబ్ ఇస్తున్నారంటే ఎంత రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళు మీ దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పేసి. సో ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి జాబ్ ఇస్తున్నారంటే వాడు మీ దగ్గర నుంచి పెద్ద ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముండదు కదా. సో అలా అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరీర్ గ్రోత్ బాగుంటుంది, ఆపర్చునిటీస్ బాగుంటాయి, జాబ్ అయినా కూడా ఇంకొక జాబ్ వెతుకోవడం ఈజీ. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత స్ట్రెస్ ఉండదు, లైక్ రిపీటేటివ్ కైండ్ ఆఫ్ వర్క్ అని చెప్పాను కదా, సో అదే మీకు రిపీట్ అవుతుంది అనమాట. సో ఇవి ఉంటాయి అనమాట. అలా ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీ సైడ్ నుంచి ఈ సెషన్ లో? యా సార్. హలో 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 చెప్పండి. ఇప్పుడు ట్రైనింగ్ ఆన్లైన్ ఉంటుంది కదా, అవునండి. ఇంటర్వ్యూస్ ఆఫ్లైన్ ఉంటాయి ఆన్లైన్ ఉంటాయి మ్యాక్స్? ఇంటర్వ్యూస్ మ్యాక్స్ టు మ్యాక్స్ 99% ఓన్లీ ఆన్లైనే ఉంటాయి అనమాట. సో ఓకే. ఆన్లైన్ లో మీకు ఎలా ఉంటుందంటే జూమ్ లో తీసుకుంటారు ఇంటర్వ్యూ, లైక్ 7 to 8 minutes ఉంటుంది. సో మీకు ఎవ్రీ కంపెనీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే కన్సల్టెన్సీస్ ఉంటాయి అనమాట. సో వాళ్ళ హండ్రెడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ అనేది త్రూ ఓన్గా చేయరు కాబట్టి వాళ్ళకి కన్సల్టెన్సీకి ఇస్తారనమాట. సో కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే క్యాండిడేట్స్ కి ఇంటర్వ్యూ పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే క్యాండిడేట్స్ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో ఆ క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో మనకి ఇలా కూడా ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు నేర్చుకున్న తర్వాత అడిషనల్ క్వశ్చన్స్ ఏమైనా కవర్ కావాలన్నా కూడా మనకి వాళ్ళు షెడ్యూల్ చేయగానే మనకి క్వశ్చన్స్ అనేవి పంపిస్తారు అనమాట. ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి. సో సెలక్షన్ అనేది సింపుల్ ఉంటుంది. ఏ ఇంటర్వ్యూ అయినా 5 to 8 minutes కంటే ఎక్కువ ఉండదు అనమాట. అడిగే 5 to 8 minutes కూడా లైక్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. నేను ఒక డాక్యుమెంట్ షేర్ చేస్తాను, ఆ డాక్యుమెంట్ నుంచి అడుగుతారు అనమాట. సో ఆ 5 to 8 minutes అడిగిన క్వశ్చన్స్ ప్రాపర్ గా హ్యాండిల్ చేయగలిగితే చాలన్నమాట, అయిపోతుంది. లైక్ మీరు జూమ్ లో ఆన్ చేసుకొని లైక్ ఫోన్ లో ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి చెప్పినా నడుస్తుంది అనమాట. కాకపోతే మేనేజ్ చేసేటట్టు ఉండాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? రమేష్ కుమార్. మీకు వేకెన్సీస్ కన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఒకసారి లైక్ నౌకరికి వెళ్ళేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. నౌకరికి వెళ్ళేసి మీరు ఒకసారి ఏఆర్ కాల్ అని కొట్టాను అనమాట. ఈ కంపెనీలో జస్ట్ 100 ఓపెనింగ్స్ ఉన్నాయి, కాకపోతే ఇది బెంగళూరు లొకేషన్, అది వదిలిపెట్టండి. ఈ కంపెనీలో 100 వేకెన్సీస్ ఉన్నాయి, లైక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. ఈ కంపెనీలో 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. అవుట్ ఫేస్ 10 ఓపెనింగ్స్, దీంట్లో 1 ఓపెనింగ్, దీంట్లో 20 ఓపెనింగ్స్, 50 ఓపెనింగ్స్.
200 ఓపెనింగ్స్. సో 15 అలా మీకు లైక్ ఒక్కసారి మీ రెజ్యూమ్ పెట్టి చెక్ చేయండి. లైక్ మీకు ఎలా అంటే మల్టిపుల్ లైక్ వన్ డే రోజు ఒక 20-25 ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు అనమాట. సో రిక్వైర్మెంట్ అయితే అలా ఉందన్నమాట. సో మీరు ఈ కోర్స్ ప్రాపర్గా నేర్చుకొని ఇచ్చిన డాక్యుమెంట్ ప్రాపర్గా చదివితే జాబ్ క్రాక్ చేయడం అనేది లైక్ చాలా ఈజీ అనమాట. సో మీ కాన్సన్ట్రేషన్ అది ఈ కోర్స్ అయిపోయిన తర్వాత నేను ఎండ్ టు ఎండ్ మొత్తం టీచ్ చేస్తాను కాబట్టి సో ఆ డాక్యుమెంట్ ప్రాపర్గా చదివి ప్రాపర్గా నేర్చుకుంటే అయిపోతుంది అనమాట. మీకు పెద్ద దాంట్లో కష్టం ఏమి ఉండదు. అండ్ నాకు ప్రీవియస్ బ్యాచెస్ కూడా దగ్గర దగ్గర 20-25 మెంబర్స్ ప్లేస్ అయ్యారు అనమాట. సో కాబట్టి లైక్ చెప్పినట్టు నేర్చుకొని ఈ క్లాసెస్ కంప్లీట్ చేసుకుంటే సెలెక్షన్ తర్వాత ఈజీ అయిపోతుంది. తర్వాత మీరు ఈ ఫీల్డ్లో మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అనమాట లోపలికి వచ్చిన తర్వాత. లైక్ వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మళ్ళీ ఆ సైడ్ కెరీర్ని మౌల్డ్ చేసుకోవచ్చు అనమాట. హలో చెప్పండి. హలో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అన్నారు కదా, అది ఎలా ఉంటుంది? అంటే 1.5 అని చెప్పారు, అది మీరు ప్రొవైడ్ చేస్తారా? అది 1.5 years అంటే లైక్ ఆఫ్టర్ ద కోర్స్ కంప్లీషన్ వి విల్ ప్రొవైడ్ ద డాక్యుమెంట్స్. లైక్ యూ నీడ్ టు పే ద మనీ ఫర్ ద డాక్యుమెంటేషన్ టీమ్. how much we Like have to some pay? like 20-25 they will charge, I think. So లైక్ Okay. ఎలా ఉంటుంది అంటే కన్సల్టెన్సీస్ ఉంటాయి. లైక్ మీరు కూడా బయట ఎవరైనా కన్సల్టెన్సీస్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ అయ్యి డాక్యుమెంటేషన్ కి మనీ ఎంత తీసుకుంటారో ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడన్నా మీకు తక్కువ పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉందనుకోండి అక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. సో నాకు ఐడియా ఉన్న కన్సల్టెన్సీస్ మాత్రం 20-25,000 మధ్యలో చార్జ్ చేశారనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నా ప్రీవియస్ బ్యాచ్ కూడా ఒకటి కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు అనమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫస్ట్ డాక్యుమెంట్ తీసుకొని ఫస్ట్ మనీ కట్టే బదులు నా దగ్గర ఉన్న కన్సల్టెన్సీస్ ఎలా అంటే ఫస్ట్ వాళ్ళు కంపెనీ నేమ్ ఇస్తారనమాట మనకు ఒకటి. సో ఆ కంపెనీ Okay. నేమ్ పెట్టుకొని మనం ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. ఇఫ్ ఆఫ్టర్ లైక్ మనకి ఇంటర్వ్యూకి రాక అయిన తర్వాత మనం మనీ మొత్తం పే చేసి అప్పుడు డాక్యుమెంట్ తీసుకోవచ్చు అనమాట. సో ఆ ఫెసిలిటీ మాత్రం మన దగ్గర ఉంది. సో అది Okay. మాత్రం నేను ప్రొవైడ్ చేయగలుగుతాను అనమాట. సో ఫస్ట్ మనీ Mm. కట్టేసి డాక్యుమెంట్ తీసుకొని మళ్ళీ లైక్ ఇబ్బంది పడే బదులు ఫస్ట్ మీరు ఆ కంపెనీ నేమ్ తీసుకొని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. మనకు Okay. ఒకసారి క్లియర్ అయిన తర్వాత అప్పుడు డాక్యుమెంట్ తీసుకోవచ్చు మనీ కట్టేసి. మీ ప్యాకేజ్ ఎలా ఉంటుంది? అంటే 1.5 2 years అలా 1.5 కి లైక్ 35-38 ఉంటుంది అనమాట. లైక్ మొత్తం గ్రాస్ వచ్చేసి ఓకే. టేకమ్ కెరియర్ 30-35 గ్యాప్ ఉంది. ఉంటుంది. అది డిపెండింగ్ అపాన్ ద బీటెక్ నాది. కంపెనీ. చెప్పండి. నాది బీటెక్ కెరియర్ గ్యాప్ ఉంది. నేను 11 పాస్ అవుట్ అనమాట. పర్లేదు. లైక్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ లైక్ కెరీర్ గ్యాప్ డజంట్ మ్యాటర్. ఓకే. వాళ్ళకి ఏంటంటే చెప్పాను కదా ఇప్పుడు మీరు చూసారు రిక్రూట్మెంట్ అనేది ఎలా ఉందంటే లైక్ హండ్రెడ్స్ ఉందన్నమాట. ఒక్క కంపెనీకి 100 వేకెన్సీస్ 200 వేకెన్సీస్ అలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి Okay. రిక్వైర్మెంట్ హ్యూజ్ ఉంది కాబట్టి సో కొంచెం బేసిక్స్ తెలిసిన వాళ్ళు ఉంటే చాలా అనమాట వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. Mm. అది పెద్ద మ్యాటర్ కదా. సో మనకి ఏంటంటే ఇంకోటి ఏంటంటే లైక్ ప్యాకేజ్ పరంగా ఎలా ఉంటుంది అంటే డిపెండింగ్ అపాన్ ద కంపెనీ. లైక్ కంపెనీ పెద్ద సైజ్ కంపెనీ అయిందనుకోండి సో వాళ్ళు రెడీ Yeah. ఉంటారు అనమాట ఆఫర్ చేయడానికి ఎంతైనా కూడా. సో కాకపోతే ఇక్కడ R1RC ఏమైనా ఒక కంపెనీ ఉంటుంది అనమాట. సో ఆ కంపెనీ ఎలా సపోజ్ అంటే ఏమన్నా జాబ్ 16 months ప్రాబ్లం వచ్చింది తీసేశారు అనుకో, మళ్ళీ మీరు ఏమన్నా మళ్ళీ రెఫర్ చేయగలుగుతారా? అంటే ఎలా ఉంటుంది మళ్ళీ? నా మళ్ళీ దగ్గర అయితే పే హెచ్ఆర్ చేయాలి. కాంటాక్ట్స్ అదే చెప్తున్నాను మీకు. నా దగ్గర అయితే హెచ్ఆర్ కాంటాక్ట్స్ ప్రతి ఒక్క ఆఫీస్ ఉన్నాయి అనమాట. సో నీకు కోర్స్ అయిపోయిన తర్వాత నేను కాంటాక్ట్స్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను హెచ్ఆర్స్ తోటి. సో Okay. లైక్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ జాబ్ పోయినా కూడా లైక్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా సో నా Okay. సైడ్ నుంచి సపోర్ట్ అయితే 100% ఉంటుంది అనమాట ఇప్పుడు. Mm. అండ్ ఇంకొకటి ఏంటంటే జాబ్ పోయే సిచ్యువేషన్ అసలు ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి లోపల పోయిన తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా క్యాండిడేట్ దొరకట్లేరు కాబట్టి ఉన్న వాళ్ళతోటే నడిపిస్తారనమాట. సో ఇప్పుడు నేను హ్యాండిల్ చేసే ప్రాజెక్ట్ లో కూడా చాలా మంది ఉన్నారు అట్లుంటారు. లైక్ ఏం Okay. నాణాలు వాళ్ళు బదలాడుకొని చేయించుకుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత ట్రైనింగ్ అయితే మేము ప్రొవైడ్ చేసినాం. ఇప్పుడు వాడు వెళ్ళిపోయినాడు అనుకోండి మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చుకొని మళ్ళీ ఫస్ట్ కానీ ట్రైనింగ్ ఇవ్వలేము కదా. ఇప్పుడు మాకు Okay. రిక్వైర్మెంట్ హ్యూజ్ ఉందన్నమాట. మాకు ఇంకా 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఇంకా 100 మందిని రిక్రూట్ చేసుకునే వాళ్ళు మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చి వానికి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు వీడికి ఆల్రెడీ అంతో ఇంతో తెలుసు కాబట్టి వీటికి లైక్ ఈజీ కేసెస్ ఉంటాయి కదా అవి ఇచ్చేసి సో కనీసం ఏదైనా చేయి మాకు బర్డెన్ తగ్గుతుంది. సో మేము వేరే కేసెస్ హ్యాండిల్ చేస్తామని చెప్పేసి అట్లా చేపించుకున్నారు అనమాట. సో వర్క్ సపోజ్ అనేది అలా ఉంటుంది. ప్రాబ్లం వస్తే అంటే మళ్ళీ మీరు రెఫర్ చేస్తారా అంటున్నా? మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ చార్జ్ చేసి మళ్ళీ రిపేర్ అదేం చేస్తారు. ఉండదు కదా? అట్లాంటిది మీకు ప్రాబ్లం ఏముండదు చెప్తున్నా కదా. ఈవెన్ Okay. ఒకటి కాకపోతే 2 కాకపోతే 10th కంపెనీలో సెట్ అయిపోతారు అనమాట. Okay. ఎందుకంటే Okay. వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ప్రాబ్లం ఏముండదు. ఇన్ కేస్ మీకు Mm. జాబ్ పోదు పోయినా కూడా మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ కంపెనీ ఈజీగా సెలెక్ట్ అయిపోతారు అనమాట. సో రిఫరెన్సెస్ ఉన్నాయి మళ్ళీ కాబట్టి చాలా మంది మళ్ళీ అప్పుడే పే చేసిన మళ్ళీ చార్జ్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అమౌంట్ తీసుకోవాలని వస్తే లేదు మా దగ్గర అయితే అలా ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోర్స్ ప్రాపర్ గా నేర్చుకుంటే ఈజీ సెలెక్ట్ అయిపోతారు. ఒకవేళ ఇన్ కేస్ Okay. అక్కడ జాబ్ వెళ్ళినా కూడా ఇంకో కంపెనీ అన్నా రిఫర్ చేస్తాను. ఓకే. సో డైలీ డైలీ రికార్డింగ్ సెండ్ చేస్తారా? డైలీ రికార్డింగ్స్ ఉంటాయి. గ్రూప్ క్రియేట్ చేస్తారు ఆఫ్టర్ లైక్ వాట్సాప్ గ్రూపా?
వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో రికార్డింగ్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో అలా ఉంటుంది అనమాట. మీకు వచ్చేసి లైక్ Hmm. డాక్యుమెంట్స్ అని ఎవ్రీథింగ్ సెలక్షన్ తర్వాత మనం డాక్యుమెంట్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. లైక్ ఎలా అంటే డిపెండింగ్ అపాన్ ద కంపెనీ ఉంటుంది సాలరీ. సమ్ R1 ఏముంది, అది 16 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒరిజినల్ అంటే లైక్ పిఎఫ్ ఉంది అనుకోండి, వాళ్ళు 42 ఇస్తారనమాట డైరెక్ట్ టేక్ హోమ్. లైక్ నువ్వు ఓకే. టేక్ హోమ్ చూసుకోరు, 42,000 ఇస్తారనమాట 16 months ఎక్స్పీరియన్స్ అంటే. కాకపోతే ఓకే. మనకు 1.5 year పర్టికులర్ గా ఆన్ పేపర్స్ పిఎఫ్ ఉన్న అకౌంట్, పిఎఫ్ ఉన్న కంపెనీ నుంచి కావాలన్నమాట, హెల్త్ కేర్ Hmm. కంపెనీ. సో మనం ఫస్ట్ ఎంత జాయిన్ అయినా కూడా ఒక 1.5 year మనకి పిఎఫ్ వచ్చింది అనుకోండి, తర్వాత లైక్ దాని తగ్గట్టు వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే. మనకు పిఎఫ్ ఇవ్వరు కదా మనకు, ఎలా ఉంది? లైక్ ఫేక్ డాక్యుమెంట్స్ మనం పెట్టినప్పుడు లైక్ R1 అటువంటి కంపెనీస్ మనం ట్రై చేయమన్నమాట. ఓకే. పిఎఫ్ ఓకే. రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి. సో మనం వేరే Hmm. కంపెనీస్ ట్రై చేసుకుంటాం. నేను చెప్తున్నాను నార్మల్ గా బేసిక్ గా కంపెనీ స్టాండర్డ్స్ అట్లా ఉంటాయి కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ మనకు ఒక 1 year కానీ 6 months కానీ పిఎఫ్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాంట్లో ట్రై చేయొచ్చు అనమాట. వాళ్ళు అదే కనీసం కొన్ని 6 months కంపెనీస్ మ్యాండేటరీ ఉంటుంది పిఎఫ్, కొన్ని కంపెనీస్ లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకుంటారు అనమాట. కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ 90% ఆఫ్ ద కంపెనీస్ అయితే పిఎఫ్ నాట్ మ్యాండేటరీ, రిలీవింగ్ లెటర్ ఆల్సో నాట్ మ్యాండేటరీ. రిలీవింగ్ లెటర్ కూడా వద్దు అంటారు, ఎందుకంటే లైక్ ఓకే. రిక్వైర్మెంట్ అలా ఉంది కాబట్టి ఫస్ట్ నువ్వు అప్ స్కాన్ కొట్టేసి వచ్చేసి అని చెప్పేసి అంటారు అనమాట. Hmm. ఈ కంపెనీ అయితే వర్క్ చేసినావు, ఆ కంపెనీ అప్ స్కాన్ కొట్టి వచ్చేసి మేము చూసుకుంటాం అని చెప్పేసి అంటారు. ఓకే. అంటే 2 years ఎక్స్పీరియన్స్ పెట్టవచ్చా మరి దీనిలో? పెట్టచ్చు బ్రో, 1.5 నుంచి 2 years వరకు ఈజీగా పెట్టచ్చు అనమాట. ఇది అంతే, అంతగానే పెట్టద్దు ఎక్కువ. అంతకన్నా ఎక్కువ అంటే లైక్ మీకు ఒక లోపలికి వెళ్ళిన తర్వాత 5 to 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, తర్వాత మీరు కెరీర్ గ్యాప్ మొత్తం కవర్ చేసుకోవచ్చు అనమాట. చెప్పాను కదా నేను, ఓకే. లైక్ ఓకే. దీంతో నేర్చుకోవడానికంటే లైక్ మనం రిపిటేటివ్ వర్క్ ఉంటుంది అనమాట, చేసే వర్క్ ఏముండదు అనమాట. ఓకే. ఓకే. రిపీట్. కాబట్టి ఒక 6 months 8 months నువ్వు ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నావు అనుకో, తర్వాత నీ కెరీర్ గ్యాప్ మొత్తం ఒక 5 years నువ్వు ఎక్స్పీరియన్స్ పెట్టుకుని కూడా అప్పుడు నీకు పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఆ 8 months లో నువ్వు కొంచెం నేర్చుకున్నావు అనుకో, అప్పుడు నీకు కెరీర్ గ్యాప్ మొత్తం ఒకటేసారి కవర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. క్లాసెస్ ఆన్లైన్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఏమున్నా? లేదు బ్రో, ఆన్లైనే ఉంటుంది మ్యాక్స్. ఎందుకంటే నేను కూడా వర్కింగ్ అనమాట. సో మళ్ళీ ఓకే. నేను ఇంకోటి ఏంటంటే షిఫ్ట్స్ అనేవి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి మనకి ఈఎస్ హెల్త్ కేర్ లో. సో మనకి ఇక్కడ అంటే ఒక 6 months షిఫ్ట్ ఏం చేంజ్ అవ్వవా, కంటిన్యూ అలాగే ఉంటాయా మొత్తం? అలానే ఉంటాయి బ్రో. అంటే లైక్ మనకి స్టాండర్డ్ షిఫ్ట్ ఉంటుంది, సాటర్డే సండే హాలిడే ఉంటుంది, మండే టు ఫ్రైడే వర్కింగ్ ఉంటుంది. లైక్ మనకి 6 to 3 ఉంటుంది అనమాట, ఈవినింగ్ 6 to ఎర్లీ మార్నింగ్ 3 ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. సో మళ్ళీ నేను కూడా వర్కింగ్ కాబట్టి నేను మళ్ళీ వచ్చేసి మళ్ళీ పడుకొని లేచి క్లాస్ చెప్పడానికి మళ్ళీ ఇన్స్టిట్యూట్ ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. చూద్దాం ఒకసారి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత డిపెండింగ్ అపాన్ ద పాసిబిలిటీస్ బట్టి చూద్దాం. ఓకే. హలో. చెప్పండి బ్రో. యా బ్రో, యాక్చువల్లీ నేను ఐటీ నుంచి ట్రై చేస్తున్నా, లైక్ క్లౌడింగ్. ఓకే. సో ప్రజెంట్ జాబ్స్ అంత అవైలబిలిటీ లేక ఇది ట్రై చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ అది వస్తే దానికి వెళ్దామని ఆలోచిస్తున్నా. యాక్చువల్లీ అది కూడా కెరియర్ గ్యాప్ ఉండడం వల్ల అది కూడా యాక్చువల్లీ 2 years ఫేక్ పెట్టి ట్రై చేస్తున్నాను. ఓకే. కేస్ ఫర్దర్ గా నేను దానికి వెళ్దామంటే దీంతో ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? లైక్ దీంతో ఇష్యూస్ అంటే మీకు లైక్ ఏముండవు అనమాట. ఎందుకంటే ఎవ్రీ కంపెనీలో మనకి ఇప్పుడు నేను వర్క్ చేసే కంపెనీలో ఐటీ సంబంధించిన వాళ్ళు కూడా చేస్తారు అనమాట. సో ఐటీ వర్క్ కూడా బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది అనమాట. ఎందుకంటే మా అప్లికేషన్స్ అన్ని లైక్ రన్ అవ్వాలంటే మీ బ్యాక్గ్రౌండ్ ఐటీ టీమ్ కూడా లైక్ వాళ్ళని రిక్రూట్ చేసుకుని వాళ్ళతో ఇదంతా మేనేజ్ చేస్తారనమాట. సో కాబట్టి మీకు ఈ కంపెనీలో ఐటీ కూడా ఉంది, ఐటీ సెక్షన్ లో వర్క్ చేస్తా అని చెప్పుకోవచ్చు అనమాట. సీనియర్ కన్సల్ట్ మీకు లైక్ డెసిగ్నేషన్ కూడా సీనియర్ అసోసియేట్ అని వస్తుంది అనమాట. సో ఇన్సో కంపెనీలో ఇన్సో ఐటీ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసోసియేట్ గా చేస్తా అని చెప్పొచ్చు అనమాట. సో పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ కంపెనీ కూడా మీరు వచ్చినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ఐటీ సంబంధించిన నాలెడ్జ్ ఉంది అనుకోండి, ఆఫ్టర్ 6 months తర్వాత మీకు ఐజేపీలు పడతాయి అనమాట, ఇంటర్నల్ జాబ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. లైక్ ఇంటర్నల్ గా మనకి ఏమన్నా ఐటీలో వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, దానికి ఎలిజిబుల్ ఉంటాం అనమాట మనం. సో మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో మీరు ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేసుకుంటే మీరు మళ్ళీ ఐటీ సైడ్ మూవ్ అవ్వచ్చు అనమాట. సో రీసెంట్ గా మా కంపెనీలో పవర్ బిఐ వేకెన్సీ ఉందన్నమాట. సో నాకు ఐజేపీ ఎలిజిబిలిటీ ఉంది. సో నాకు నోటిఫికేషన్ వచ్చింది, ఐజేపీ లైక్ పవర్ బిఐ సైడ్ ఉంది, మూవ్ అవ్వచ్చు అని చెప్పేసి. సో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వన్స్ మీకు లైక్ ఎలా అంటే ఒక 6 months 8 months ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఐజేపీ పడ్డప్పుడు మళ్ళీ ఐటీ సైడ్ మూవ్ అవ్వచ్చు అనమాట. మా దాంట్లో చాలా మంది వర్క్ చేస్తారు, లైక్ .NET మీద వర్క్ చేస్తారు, జావా మీద వర్క్ చేస్తారు, పవర్ బిఐ మీద వర్క్ చేస్తారు, బిఐ టూల్స్. లైక్ మనం ఎంత బిల్స్ చేస్తున్నాము, ఎంత బిల్స్ పంపిస్తున్నాము ఇన్సూరెన్స్ కంపెనీకి, పర్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత ప్రొవైడర్ కి మనం బిల్ చేస్తున్నాం అని చెప్పేసి ఎవ్రీ డేటా ఉంటుంది అనమాట. సో డేటాబేస్ ఉంటారు, ఒరకిల్ డేటాబేస్ వాళ్ళు డేటాబేస్ హ్యాండిల్ చేస్తారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, లైనెక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఎవ్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. సో మీరు దీంట్లో ఐటీలో వర్క్ చేస్తా అని చెప్పొచ్చు. అదర్వైజ్
ఇంకొక ఆప్షన్ ఏంటంటే లైక్ దీనిలోనే వర్క్ చేసుకుంటే ఐటీ సైడ్ మూవ్ అవ్వచ్చు అనమాట, ఐజేపీ నుంచి. సో లైక్ బట్ మీకు ఎలా యాక్చువల్లీ నాకు ఉంటుంది? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఏమైనా ఇష్యూస్ ప్రీవియస్ గా నేను ఐటీ సెక్టర్ లైక్ ఏడబ్ల్యూఎస్ నేను సో ఓకే ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ మీద ట్రై చేస్తున్నా కాబట్టి నా పేక్ ఇట్ సైడ్ పెట్టాను యాక్చువల్లీ వర్కింగ్ అని చెప్పేసి. ఓకే ఇన్ కేస్ ఇది బ్యాక్గ్రౌండ్ లో వర్కింగ్ ఉంటే ఏమన్నా లైక్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఇష్యూస్ ఏమైనా ఉంటాయా అని చెప్పేసి. లైక్ మీరు ఎలా అంటే ఆ జాబ్ వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా లైక్ ఇది రిజైన్ చేస్తారు కదా, లైక్ ఆ జాబ్ వచ్చినప్పుడు ఇది రిజైన్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏం చెప్తారు ఇక్కడ లైక్ ఆఫర్ లెటర్ మీద మీకు డిసిగ్నేషన్ ఏమొస్తుంది, సీనియర్ కన్సల్టెంట్ అని వస్తుంది అనమాట, సీనియర్ ప్రాసెస్ అని వస్తుంది అనమాట. సో నీకు ఆఫర్ లెటర్ మీద ఎక్కడ ఇది మెన్షన్ చేయడు కదా. సీనియర్ ప్రాసెస్ వచ్చినప్పుడు నువ్వేం చెప్తావు వాళ్ళకి వెళ్ళినప్పుడు, ఆ సో కంపెనీలో ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేసిన, క్లౌడ్ మీద, డేటాబేస్ మీద అని చెప్పి చెప్తావు అనమాట. సో నీకు ప్రాబ్లం ఉండదు, ఐటీ మీద వర్క్ చేసినామని చెప్పేసి ఉంటారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వాళ్ళు కంపెనీకి బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు వాళ్ళ లైక్ ఎట్లా మెయింటైన్ చేస్తారంటే డేటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దే విల్ వెరిఫై త్రూ మెయిల్ ద్వారా వెరిఫై చేస్తారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ ఆస్క్ లైక్ డిసిగ్నేషన్ అడుగుతారు, తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ డేట్ అడుగుతారు, ఎండ్ డేట్ అడుగుతారు, ఎంప్లాయీని మళ్ళీ రీహైర్ చేసుకునే ఆప్షన్ ఉందా లేదా అని అడుగుతారు, ఎంప్లాయీ బిహేవియర్ అడుగుతాడు అనమాట. ఇవి చూసుకుంటాడు మెయిన్ వాడు. లైక్ డిసిగ్నేషన్ ఏంటి, స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి, ఎంప్లాయీని మళ్ళీ రీహైర్ చేసుకునే ఛాన్స్ ఉంటే చేసుకుంటావా లేదా, ఎస్ఆర్ నో, అది తీసుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయీ బిహేవియర్ అంటే ఇవి ఈ 5 తప్పించి వాడు ఏం తీసుకోడు అనమాట. ఎంత పెద్ద కంపెనీ అయినా ఈ 5 తీసుకుంటాడు అనమాట. అంతేలే కానీ వాడు అక్కడ యాక్చువల్లీ ఏం నేను పని చేసి. పెట్టిన ప్రీవియస్ కంపెనీ యాక్చువల్లీ తెలిసిన కంపెనీ బ్రదర్స్ వాళ్ళ కంపెనీ. సో ఓకే వాళ్ళు ఏంటంటే వాళ్ళ వెరిఫికేషన్ లో వాళ్ళు క్లియర్ గా ఉంటారు. ఓకే నేను ప్రజెంట్ ఇది వర్కింగ్ పెడుతూ దాంట్లో బ్యాక్గ్రౌండ్ అదే పెట్టేయచ్చా, ఇది పెట్టాల్సిన అవసరం లేదు కదా? అదే పెట్టేయచ్చు బ్రో, ఏం కాదు, పెద్ద ప్రాబ్లం ఏం కాదనమాట నీకు. యా ఓకే దెన్ ఐమ్ ఫైన్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా థ్యాంక్ యూ. ఎనీవన్? యా నో. హలో హలో హలో, చెప్పండి. మీరు అన్నారు కదా 3-4 months తర్వాత మళ్ళీ ఐటీ సెట్ ట్రైనింగ్ ఇస్తానని అలా చెప్పారంటే, అంటే దాంట్లో పెట్టారు కదా కోర్స్ కాంటెంట్లో అంతే. ఓకే, అర్థం అదేలా కాదు. అంటే 3-4 months 3-4 months తర్వాత ఈ జాబ్ చేసుకున్న తర్వాత దాంట్లో ట్రైనింగ్ ఇస్తానని చెప్పారు, ఐటీ ట్రైనింగ్స్ అని. ఎక్కడ? దాంట్లోనే పెట్టారు, కోర్స్ కాంటెంట్ ఉంటుంది కదా, మేలో నేను చూశాను అంటున్నారు ఆన్లైన్లో. ఓకే, లైక్ ఇక్కడ అలా ఏముండదు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే లైక్ మనకి ఎవ్రీ కంపెనీలో బ్యాక్ ఎండ్ లో ఐటీ వాళ్ళు అనేది వర్క్ చేస్తారు కంపల్సరీ. సో కాబట్టి మీకేంటంటే లైక్ స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, మీరు బీటెక్ బ్యాక్గ్రౌండ్, సో స్కిల్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి నోటిఫికేషన్ సెండ్ చేస్తారు అనమాట. లైక్ ఇఫ్ మీరు 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒక కంపెనీలో కంప్లీట్ చేశారు అనుకోండి, ఐజేపీ అని పడుతుంది అనమాట, ఇంటర్నల్ జాబ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి పవర్ బిఏ ఉంది, డేటాబేస్ టూల్, సో వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎన్ని క్లయింట్స్ పంపిస్తున్నాము, ఎన్ని బిల్ అవుతుంది ప్రొవైడర్ అని చెప్పేసి ఒక డేటా డాష్బోర్డ్స్ క్రియేట్ చేస్తారు అనమాట. సో అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే లైక్ అక్కడ మన వేకెన్సీ ఉన్నప్పుడు మీకు ఒక మెయిల్ వస్తుంది అనమాట, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ సో అండ్ సో ఐజేపీ, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ సెండ్ యువర్ ప్రొఫైల్ టు ద పర్టికులర్ ఈమెయిల్. ఆ పర్టికులర్ ఈమెయిల్కి మన ప్రొఫైల్ సెండ్ చేసేసి వాళ్ళు నెసెసరీ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారు. సో తర్వాత మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఫార్మాలిటీగా, ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఐటీ టీమ్ సైడ్ నుంచి ఒకరు తీసుకుంటారు ఇంటర్వ్యూ. సో ఆ ఇంటర్వ్యూ మీకు క్రాక్ చేస్తే అటు ఐటీ సైడ్ మూవ్ అవ్వచ్చు అనమాట. సో అది ఉంటుంది ప్రాసెస్. కానీ ఈ కోర్స్ లో మళ్ళీ ఐటీ కోర్స్ ఏం ఉండదు అనమాట. ఈ కోర్స్ కంప్లీట్లీ కోర్స్ కాంటెంట్ లో పెట్టాను మీరు అది లేదు. ఓకే, ఒకసారి నాకు సెండ్ చేయండి. ఆ కోర్స్ కంటెంట్ అయితే నేను ఎక్కడ పెట్టలేదు. కోర్స్ కంటెంట్ లో మెయిన్ గా మనకి ఏఎస్ హెల్త్ కేర్ గురించి ఉంటుంది అనమాట. నేను మేలో చూసాను అది. ఓకే, సో అది నాకు ఐడియా లేదు. సో నా కోర్స్ ఎలా ఉంటుందంటే మొత్తం అంతా ఏఎస్ హెల్త్ కేర్ సంబంధించి ఉంటుంది అనమాట. సో ఐటీ అనేది ఇప్పుడు ఐటీ ట్రైనింగ్స్ ఇచ్చి మళ్ళీ మీరే రెఫర్ చేస్తారని ఉంది. అంటే తర్వాత 3-4 months జాబ్ చేసిన తర్వాత అది డిఫరెంట్ అనమాట. అది ఐటీ ట్రైనింగ్ అనేది మ్యూల్సాఫ్ట్ మీద ఉంటుంది, అది వేరే ట్రైనర్ తీసుకుంటాడు అనమాట. సో కోర్స్ చేసుకుంటా ఇది జాబ్ వచ్చిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు మళ్ళీ లైక్ ఐటీ సైడ్ మూవ్ అవ్వాలని ఉంటే మళ్ళీ ఆ కోర్స్ లో జాయిన్ అయ్యి మళ్ళీ ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ నేను ఎట్లయితే రిఫర్ చేస్తానో వాళ్ళు కూడా హెచ్ఆర్స్ కి వాళ్ళకి రిఫర్ చేస్తారు. సో తర్వాత చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇప్పుడు ఐటీ ఎట్లా ఉందంటే రెసిషన్ నడుస్తుంది. సో వేకెన్సీ
సో ఎట్లాగో ప్లేస్మెంట్ కావట్లేదు అనమాట ఎన్ని కోర్సెస్ నేర్చుకున్నా కూడా. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈజీగా ప్లేస్మెంట్ దొరుకుతుంది, వేకెన్సీస్ ఉన్నాయి, కాల్స్ ఉన్నాయి. సో అదే ఫస్ట్ ఇదే కానీ అది అడుగుతున్నాను అంతే, కోర్స్ కాంటెంట్ లో ఉంది ఓకే, అది వచ్చేసి మీకు డిఫరెంట్ అనమాట, అది ఐటీ ట్రైనింగ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు దీంట్లో సెలెక్ట్ అయిన తర్వాత 4 months తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ మ్యూల్సాఫ్ట్ ఏదైతే కోర్స్ ఉంటుందో ఆ కోర్స్ మీరు జాయిన్ అవ్వచ్చు. సో మళ్ళీ సేమ్ కోర్స్ అయిపోయిన తర్వాత లైక్ మళ్ళీ మిమ్మల్ని రిఫర్ చేస్తారనమాట పర్టికులర్ కంపెనీస్ కి. అండ్ ఓన్లీ MuleSoft ఉందా అంటే? లైక్ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయన్నమాట ఇన్స్టిట్యూట్. ఒకసారి మీరు లైక్ బ్రోచర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి చూడండి, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. డైలీ టైమింగ్ అండ్ క్లాస్ అంటే టైమింగ్ క్లాస్ వచ్చేసి 12:30 to 1:30 ఉంటుంది డైలీ. సో సేమ్ ఓకే. టైమింగ్ ఉంటుంది. అంటే ప్రాక్టీస్ అలా ఏముండదా అంటే ఇలా దీనికి? ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ చెప్తున్నా కదా, మనది ఐటీ లాగా ఉండదు అనమాట కోర్స్ అనేది. సో మనకి లైక్ టూల్స్ వాడడం, సాఫ్ట్వేర్స్ వాడడం ఏం వాడడం అనమాట. సో మనం ఓకే. వచ్చేసి పోర్టల్స్ ఉంటాయి, ఆ పోర్టల్స్ ఎలా ఉంటాయి మీకు క్లియర్ గా చూపిస్తాను అనమాట. మనం చేస్తున్నాం కదా ఇప్పుడు ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ లో మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ చెక్ చేసేది ఏముండదు అనమాట. ఒక పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్ లాగిన్స్ వాళ్ళు ఇస్తారు మీకు. ఆ పోర్టల్ లో మీరు చెక్ చేయడానికి కూడా ఏముండదు అనమాట. పేషెంట్ ఐడి అని చెప్పేసి వాడు క్లియర్ గా మెన్షన్ చేస్తాడు, పక్కన డేట్ ఆఫ్ బర్త్ అని మెన్షన్ చేస్తాడు. పేషెంట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ రెండు ఆ కాలమ్స్ లో వేసేసి సబ్మిట్ కొడితే మీకు పేషెంట్ అనేవాడు పుల్ అవుతాడు అనమాట. పేషెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా ఇన్యాక్టివ్ ఉన్నాడా అని చెప్పేసి, యాక్టివ్ ఉంటే గ్రీన్ కలర్ వస్తుంది, ఇన్యాక్టివ్ ఉంటే రెడ్ కలర్ వస్తుంది అనమాట. జస్ట్ మన ఇన్ఫర్మేషన్ ఇసుకొని కేసు క్లోజ్ చేస్తాం అనమాట. సో మనం దానికి ఏం ప్రాక్టీస్ చేస్తాం, ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి మనకి ఇక్కడ ఏముండదు అనమాట. లైక్ ఐటీలో అనుకోండి, సపోజ్ ఇప్పుడు డేటాబేస్ ఉంది అనుకోండి, సో డేటాబేస్ లకి డేటా ఎట్లా ఇన్సర్ట్ చేస్తున్నావు, ఎట్లా డిలీట్ చేస్తున్నావు, సపరేట్ కాలమ్ ని ఎట్లా క్రియేట్ చేస్తున్నావు, టేబుల్లో ఒక కాలం ఇన్సర్ట్ చేయాలంటే ఎట్లా, దాని డూప్లికేట్ ఎట్లా చేస్తున్నావు, ఇంకొక రెపాజిటరీకి ఎట్లా మూవ్ చేస్తున్నావు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. దానికి కమాండ్స్ ఉంటాయి, కమాండ్స్ ఎట్లా రాస్తున్నావు, ఎక్కడ రాస్తున్నావు, లైనెక్స్ కమాండ్స్ ఉంటాయి, అవి ఎట్లా రాస్తున్నావు అని చెప్పేసి మొత్తం అంతా మీకు లైక్ చేసి చూపిస్తారు అనమాట. ఆ డేటా అనేది వెళ్తుందా వెళ్ళట్లేదా అని చెప్పేసి. ఇక్కడ అలా చేయడానికి మనం ఏమన్నా చెప్పినా ఇది జస్ట్ లేమెన్స్ వర్క్, లైక్ బద్దగస్లో పని అంటారా అలానే ఉంటుంది అనమాట. క్వాలిఫికేషన్ మీద తీసుకున్నారంటే మీరు అర్థం చేసుకున్నారు అనమాట, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు మీ దగ్గర నుంచి. లైక్ మనం చేసేది రిపీటేటివ్ వర్క్ ఉంటుంది, వాడే పోర్టల్స్ కూడా అవే ఉంటాయి అనమాట. ఆ పోర్టల్స్ లో కూడా మనం పెద్దగా మేనేజ్ చేయడానికి ఏముండదు అనమాట, ఏదో కోడ్ రాయడానికి ఏం రాయడానికి. పేషెంట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఐడి డేట్ ఆఫ్ బర్త్ వేస్తాం, సబ్మిట్ కొడతాం, యాక్టివ్ ఉన్నాడా ఇన్యాక్టివ్ ఉన్నాడా అది తీసుకుంటాం, అది ట్యాబ్స్ ఏదైతే ఉంటుందో నెసెసరీ ట్యాబ్స్ ఫిల్ చేస్తాం, కేసు క్లోజ్ చేస్తాం, అంతే. డైలీ 3 types వర్క్ చేయాలా? మీరు 3 types అని చెప్పారు కదా, 3 ఎలిజిబిలిటీ టైప్స్ వర్క్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎలిజిబిలిటీ. కానీ ఇంకొకటి ఏంటంటే లైక్ మనం ఇంకోటి సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, సాఫ్ట్వేర్ వచ్చేసి కంపెనీ టు కంపెనీ వాడే సాఫ్ట్వేర్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఈవెన్ దో నీకు నాలెడ్జ్ ఉన్నా కూడా ఈ కంపెనీలో వాడే సాఫ్ట్వేర్ డిఫరెంట్ ఉంటుంది, ఇంకో కంపెనీలో సాఫ్ట్వేర్ డిఫరెంట్ ఉంటుంది. సో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే 20 days ట్రైనింగ్ ఇస్తారు అనమాట దాని మీద. సో సాఫ్ట్వేర్ ఇన్ ద సెన్స్ కేటీ అలా ప్రొవైడ్ చేస్తారు. కేటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ ఉంటుంది సాఫ్ట్వేర్ మీద. తర్వాత నెక్స్ట్ మీకు బడి అప్ ఉంటుంది, లైక్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పక్కన కూర్చోబెట్టి చూపిస్తారు అనమాట. లైక్ ఎందుకంటే మనం చేసే ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను యూరాలజీ చేస్తున్నాను, రేడియాలజీ చేస్తాను, సో ఎన్సో పర్సన్ వాస్కులర్ చేస్తాడు, సో ఎన్సో పర్సన్ కార్డియాలజీ చేస్తాడు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషాలిటీ చేస్తాడు కాబట్టి వాడు మళ్ళీ పోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్. ఎందుకంటే లైక్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అంటే దాంట్లో పెద్దగా ఏముండదు, పేషెంట్ ఐడి ఎక్కడ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ ఉంటుంది, పేషెంట్ ఇన్ఫర్మేషన్, టోపోగ్రాఫిక్స్ ఎక్కడ, అవే బేసిక్ థింగ్స్ అనమాట. వాటి గురించి మీకు 20 days ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సో మళ్ళీ వాడు ట్రైన్ చేసుకున్నాడు మిమ్మల్ని. అంటే మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుందా దాని తర్వాత లోపల ఇంటర్వ్యూ ఏముండదు బ్రో. ఫస్ట్ నీకు లోపలికి వెళ్ళే ముందల్లే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, 6 to 8 minutes. ఆ ఇంటర్వ్యూ అయిపోయి క్లియర్ అయ్యి నువ్వు లోపలికి వెళ్ళినావంటే నీకు లోపల సెట్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ 100%. ఎందుకంటే లోపల ఏముండదు నీకు 20 days లో నీకు లైక్ సాఫ్ట్వేర్ లో మనం ఏం వర్క్ చేస్తున్నామో వస్తుంది అనమాట నీకు. ఇంకొకటి ఏంటంటే పోర్టల్స్ వాడు నీకు పక్కన కూర్చోబెడతాయి కాబట్టి మనం హ్యాండిల్ చేసే ఇన్సూరెన్సెస్ 5 to 6 కంటే ఎక్కువ ఉండవు అనమాట. సో ఆ ఇన్సూరెన్స్ అనేది మనం డైలీ చూస్తూ మనకు అర్థమైపోతుంది. సో తర్వాత కూడా నేను డైరెక్ట్ సిస్టమ్ మీద కూర్చోబెట్టి నువ్వు డైరెక్ట్ టార్గెట్ మొత్తం హిట్ చేయమని చెప్పి ఏం చెప్పారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 cases ఇస్తారు, ఆ డే మొత్తంలో 5 చేయమంటారు, తర్వాత 10, తర్వాత 15, తర్వాత 20, తర్వాత 25 అట్లా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు అనమాట. దాన్నే ర్యాంప్ అప్ ప్లాన్ అంటారు అనమాట. లైక్ నువ్వు సెట్ అవ్వడానికి ప్రాజెక్ట్ లో. సో కాబట్టి పెద్దగా నీకు కష్టం ఏముండదు అనమాట. ఆ 5 cases కూడా నీకు బడి అప్పుడు పక్కనే ఉంటాడు అనమాట. నీకు ఏ డౌట్ ఉన్నా వాడు అడగవచ్చు, లైక్ ఇది డౌట్ ఉంది, ఇది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి. సో నీకు రిస్క్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏముండదు నీకు. ఇప్పుడు మనం 1 year తర్వాత మళ్ళీ క్యారియర్ గ్యాప్ కవర్ చేసుకోవచ్చా ఇదే ఎక్స్పీరియన్స్ పెట్టి? అప్పుడు ఎలా ఉంటుంది? పెట్టచ్చు నీకు వన్స్ ఒకవేళ నీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, తర్వాత నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కూడా మేనేజ్ చేయొచ్చు కదా. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టావు అనుకోండి, లైక్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ ఉంటుంది అనమాట. 1.5 to 2 years అంటే లైక్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది తక్కువ ఉండదు. నీకు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ
వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. అంతే కదా, నువ్వు ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో కనీసం కొంచెమైనా లైక్ లైవ్ గా తెలిసి ఉండాలి కదా, లైక్ ఏం చేస్తున్నాం, ప్రాసెస్ ఎలా రన్ అవుతుందని చెప్పేసి. సో అదే అలా 2 years అనుకుంటున్నా అలా పెడితే మరి ఎలా ఉంటుంది. అదే 1 year తర్వాత మీరు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టినా కూడా పెద్ద ప్రెసెంట్ మ్యాటర్. అయితే 2 years అలా అనుకుంటున్నాను, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రెసెంట్ మనం అలా 2 years, చేయగలుగుతామా, ఈజీ ఉంటుందా? ప్రెసెంట్ 2 years అయితే నో వరీస్, లైక్ వీ కెన్ హ్యాండిల్. 2 years అయితే మనకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, వీ కెన్ హ్యాండిల్. మనం దాని తర్వాత 4-5 years అలా ఎక్స్పీరియన్స్ గురించి ఎలా ఉంటుంది ప్యాకేజ్ అంటే? 4-5 years అంటే డిపెండింగ్ అపాన్ ద కంపెనీ 6.5, 7.5, 8.5 వరకు ఉంటుంది బ్రో. ఓకే లైక్ 50,000 ఎబోనే ఉంటుంది 5 years కి అయితే. ఓకే. హలో హలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? డౌట్స్ ఏం లేదు. ఓకే, లైక్ నేను సజెస్ట్ చేసేది అయితే ఒకటే, ఎందుకంటే మీకు మళ్ళీ అండ్ మీరు వర్క్ చేసేది కూడా 3 areas లో ఏం వర్క్ చేయరు అనమాట. లైక్ మీరు రిక్రూట్ అయితే ఎలిజిబిలిటీకి అనుకోండి, మీరు వర్క్ ఒకటే ఉంటుంది అనమాట. లైక్ పేషెంట్ ఐడి తీయడం, డేట్ ఆఫ్ బర్త్ తీయడం, పేషెంట్ యాక్టివ్ ఉండాలి డీటెయిల్ తీసుకోవడం, అంతే అనమాట, సింపుల్ వర్క్. ప్రియాథరేషన్ అయినా అదే వర్క్ ఉంటుంది, లైక్ డినల్ మేనేజ్మెంట్ అయినా అదే వర్క్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా మీకు ట్రైనింగ్ లో ఒక ఏరియానే కవర్ చేస్తారు అనమాట. సో అంత వర్క్ చెప్తారు, దాని మీద మిమ్మల్ని ట్రై చేయమంటారు అనమాట. సో మనకి ఇక్కడ అంటే ఇప్పుడు ప్రియాథరేషన్ మీద చాలా వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. సో ఎలిజిబిలిటీ మీద వేకెన్సీస్ ఉన్నాయి. సో కాబట్టి నేను 3 areas కవర్ చేయడం వల్ల ఏమైతుందంటే మీకు ఒక ఏరియా కాకుండా ఒక ఏరియాలోనే పికప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ జాబ్ కాకుండా కంపెనీ వేకెన్సీస్ బట్టి మీరు 3 పెడతారు కాబట్టి రెజ్యూమ్ లో, సో 3 డిపార్ట్మెంట్స్ నుంచి మీకు కాల్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరు రిక్రూట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి మీరు అసిస్ట్ చేస్తారు అనమాట. సో ఆ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తారు. సో కాబట్టి మీకు 3 areas అనే కవర్ అవుతుంది. మీకు ఇంకోటి ఏంటంటే ఎంటైర్ కోర్స్ టీచ్ చేస్తాం అనమాట. లైక్ మనం కంపెనీలో ఎట్లా వర్క్ చేస్తాము, ఏమేమి పోర్టల్స్ వాడతాము, ఎక్కడెక్కడ వాడతాము, లైక్ వర్క్ ఎలా ఉంటుంది, లైక్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా మేనేజ్ చేయాలి. సో ఎండ్ టు ఎండ్ టీచ్ చేస్తాం కాబట్టి మీకు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఏంటంటే నా దగ్గర హెచ్ఆర్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మీకు రిఫరెన్సెస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేపిస్తాను. సో దాని గురించి మీరు worry అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీథింగ్ మీరు చేసేది ఒకటే అనమాట. జాబ్ అయితే కన్ఫర్మ్ గా మీకు 100% వస్తుంది, ఎందుకంటే మీరు ఇందాక నౌకర్లో చూసారు కదా హండ్రెడ్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. కానీ మీ సైడ్ నుంచి మీరు చేసేది ఒకటే అనమాట, నేను చెప్పిన క్లాస్ చెప్పినట్టు విని జస్ట్ ప్రిపేర్ అయితే చాలన్నమాట, అంతకు మించి ఏం అవసరం లేదనమాట. ఓకే. ఫ్రెషర్స్కి వచ్చేసి బీటెక్ వాళ్ళకి 2024 డిపెండింగ్ అపాన్ ద కంపెనీ అనమాట. ఇప్పుడు లైక్ కొన్ని కంపెనీస్ 18,000 ఇస్తున్నాయి, కొన్ని కంపెనీస్ 20 అలా ఇస్తున్నాయి అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెషర్స్కి అనేది ఫ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ట్రైనింగ్ ఇస్తాము, తర్వాత మీరు లైక్ ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అయిన తర్వాత మనీ అనేది ఉంటుంది అనమాట. ఓకే. ఎనీ డౌట్స్ ఫ్రమ్ ఎనీవన్? వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందా, ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్? సో వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ డిఫరెంట్, లైక్ ప్రాజెక్ట్ ని డిపెండ్ అయి ఉంటుంది. సో కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే క్లయింట్, ఎందుకంటే మనం హ్యాండిల్ చేసేది పేషెంట్ డేటా కాబట్టి కేసులో పేషెంట్ డేటా కొంచెం వాళ్ళు లైక్ క్రిటికల్ గా చూస్తారు అనమాట. సో కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటుందంటే వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ ఉంటుంది, కొన్ని ఏంటంటే వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ ఉండదు అనమాట. సో డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ బట్టి మీకు ఉంటుంది. సో కానీ వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ ఉంటుందిలే, కానీ నా సజెషన్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితేనే బెటర్ అనమాట. సో ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవైడ్ చేశారనుకోండి, మీరు ఏం చేస్తారు, లైక్ ఆఫీస్కి వెళ్తే మీకు బడి అప్ ఉంటుంది, లైక్ పక్క వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారో కనీసం మానిటర్ చేయడానికి ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్ వస్తే పక్క వాళ్ళు హెల్ప్ చేయడానికి ఉంటుంది అనమాట. సో మీరు ఫస్ట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నారు అనుకోండి, మీరే ఇబ్బంది పడతారు అనమాట. సో నా సజెషన్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వెళ్ళండి ఫస్ట్, వెళ్ళిన తర్వాత ఒక 1-2 months లో మీకు వర్క్ అంతా అర్థమవుతుంది. సో దాని తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేయొచ్చు అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీస్ కూడా చాలా ఉంటాయి అనమాట, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ కంపెనీస్. సో అవి ట్రై చేయొచ్చు, కానీ ఇనిషియల్గా అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బెటర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వర్క్ రావాలి కదా. సో ఐటీ లాగా లోపలికి వెళ్ళిన తర్వాత నీ టాస్క్ నీకు ఇచ్చి నువ్వే చేయమని చెప్పేసి ఇక్కడ ఎవరు మిమ్మల్ని అనట్లేరు కదా. సో మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 20 days మీకు ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత బడి అప్ ఉంటుంది, ఒక పర్సన్ పక్కన కూర్చోబెట్టి రోజు తను చేసి వర్క్ చూడమంటారు. తర్వాత మళ్ళీ మీకు నెమ్మదిగా స్టార్ట్ చేస్తారనమాట, 5 cases 10 cases అలా నెమ్మదిగా గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేస్తారనమాట. సో ఇంతగానో మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నప్పుడు ఆఫీస్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడమే ఫ్రీగా బెటర్ అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత మేనేజ్ చేస్తామో చేయమో అని చెప్పేసి అయితే భయపడకండి, ఎందుకంటే
నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లోపల పోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మేనేజ్ చేస్తారు. ఎందుకంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టీచ్ చేస్తాం కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా లైక్ ఇంతకుముందు ఏ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేసినాం అంటే మీరు చెప్పవచ్చు, ఏ పోర్టల్స్ మీద వర్క్ చేసినాం అంటే చెప్పవచ్చు, ఏ స్పెషాలిటీకి వర్క్ చేసినాం అంటే చెప్పవచ్చు. సో ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ కవర్ అయిపోతుంది కాబట్టి అక్కడ మీరు ఏ భయం లేకుండా ఉండొచ్చు అనమాట. సో ఆఫ్టర్ లైక్ ఇఫ్ యూ విల్ గెట్ లైక్ 6 to 7 months of experience. రారా ఏం తిన్నరా తిన్నరా ఏమి నీకు ఆకలి లేదన్నావు లేదు. మరి కొద్దిసేపు యా యా ఇంకేంటి ఎలా మా అన్న ఏరా? ఇలా వెళ్ళావు కదా అట్లా వెళ్ళాను అటు ఎందుకు? అనుకున్నాను, నేను తెలియక నేను మర్చిపోయాను. చాలా ఇక్కడే ఉంటావుగా లోక తిరగడం తక్కువ అయితే. అవునా ఇంకా చూసారా అయితే వెళ్ళడం? ఉమ్. మరి మీరో కాదా మళ్ళీ అని నేను కాల్ చేయాలి. ఇట్లా Any doubts from anyone? హలో, చెప్పండి. ఇప్పుడు 2 years పెడతా నేను, మళ్ళీ కెరీర్ గ్యాప్ ఉంది, వాళ్ళ మన కంపెనీ వాళ్ళ గ్యాప్ ఉంది అలా అంటారా career ని? ఒకటి బ్రో, ఎందుకంటే రిక్వైర్మెంట్ అనేది హండ్రెడ్స్ లో ఉన్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మొన్న ఒక ప్రాజెక్ట్ లో నేను కొంతమందిని సెటిల్ చేశాను అనమాట. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి వేకెన్సీస్ 100 ఉన్నాయి. సో వాళ్ళేంటి క్లయింట్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చుకున్నారు. సో క్లయింట్ ఏం చేసినాడు, ప్రాజెక్ట్ ఇచ్చినాడు. సో నాకు 100 మెంబర్స్ FTs ని చూపెట్టాలని చెప్పేసి అని అనమాట. అంటే 100 మెంబర్స్ నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి, 100 మెంబర్స్ నీ దగ్గర ఉన్నారా లేరా అని చెప్పేసి అడిగింది అనమాట. వాడికి ఆ Okay. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి 1 week టైం ఉంది. 1 week లో వాడికి 100 మెంబర్స్ కావాలి. సో 1 week లో 100 మెంబర్స్ కావాలంటే నీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్న తీసుకోవడానికి ట్రై చేస్తాడా, లేదంటే వాడు నీకు లైక్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, లైక్ కెరీర్ గ్యాప్ ఉందా, నీకు రిలీవింగ్ లెటర్ ఉందా, PF ఉందా, ఇవన్నీ చూసుకుంటా కూర్చుంటాడా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి ప్రాజెక్ట్ నడవడం ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేసు ఇప్పుడు మా కంపెనీ ఉంది, మా కంపెనీలో దగ్గర దగ్గర కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దానికి 60 మెంబర్స్ కావాలన్నమాట. ఓకే. వేరే ప్రాజెక్ట్ లో డిఫరెంట్ ప్రాజెక్ట్ లో ఇంకొక 30 మెంబర్స్ కావాలి, మొత్తం 90 మెంబర్స్ కావాలన్నమాట. సో 90 మెంబర్స్ కావాలన్నప్పుడు మీ ప్రతి వన్ దగ్గర ఇదేమన్నా ఐటీ కాదు కదా, నువ్వు పెట్టేదే ఇంటర్ క్వాలిఫికేషన్ పెడుతున్నావు, దట్టు నైట్ షిఫ్ట్. సో ఎవరు ఇంట్రెస్ట్ ఉంటారు, ఎవరు ఇంట్రెస్ట్ ఉండడు కదా చేయడానికి. సో క్యాండిడేట్స్ ఉండడం వాళ్ళకి కూడా తెలుసు, సో ఫేక్ వస్తారని కూడా తెలుసు. కానీ వాళ్ళకి ఏంది, వచ్చే క్యాండిడేట్ కనీసం అసలు వాడు ఏం చేస్తుండో కంపెనీలో ఐడియా ఉందా లేదా అని చెక్ చేస్తాను అనమాట. అంతేగాని లైక్ తీసుకుంటున్నాం కానీ 90 మెంబర్స్ ని నువ్వు ఎలా వచ్చినాడు ఫస్ట్ అయితే తీసుకో ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి అన్ని లోపలికి వచ్చిన తర్వాత ప్రొవైడర్ అంటే ఎవడన్నాడు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, చేయలేరు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే క్యాండిడేట్స్ ఎలా ఉన్నా పర్లేదు, కనీసం వాడికి బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేస్తారు అనమాట. లైక్ వీడికి అసలు ఇయర్స్ హెల్త్ కేర్ ఎట్లా రన్ అవుతుంది, ఎక్కడ చెక్ చేస్తున్నాం, అసలు దేనికి వాడుతున్నాం ఇది, అక్కడ ప్రొవైడర్ అంటే ఎవడు, ట్యాక్స్ ఐడి అంటే ఏంది, హాస్పిటల్ అంటే ఏంది, అసలుకి ఇదంతా ప్రాసెసింగ్ తెలుసా లేదా చెక్ చేస్తారు అనమాట. తెలుసు అనుకో వెల్ అండ్ గుడ్. ఎందుకంటే నీకు ఈవెన్ దో నీకు లైక్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కంపెనీ టు కంపెనీ షిఫ్ట్ అయ్యేటప్పుడు వానికి మళ్ళీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, ప్రాసెస్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, బడియప్ ఇవ్వాల్సి ఉంటుంది, ర్యాంప్ అప్ ప్లాన్ పెట్టాలి. సో అన్ని Okay. స్టేజెస్ దాటిన తర్వాతనే వాడు ప్రొడక్షన్ లోకి వస్తాడు. సో కాబట్టి నీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే నిన్ను వాళ్ళు మోల్డ్ చేసుకుంటారు అనమాట, వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు అది. కానీ నీకు అసలు బేసిక్ నాలెడ్జ్ ఉందా చెక్ చేస్తారు. చెప్పినా కదా మీకు 90 మెంబర్స్ కావాలంటే లైక్ మా కంపెనీలో మేనేజ్ డైలీ 15 to 20 ఇంటర్వ్యూస్ తీసుకుంటుంది అనమాట, 15 to 20 ప్రొఫైల్స్. సో 15 to 20 ప్రొఫైల్స్ అంటే మాకు ఉండేది 8 hours లా, మా అన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి అన్ని క్లయింట్ కాల్స్ అవి ఉంటాయి అనమాట. సో 15 to 20 మెంబర్స్ ఒక్కొక్కరికి ఐటీ లాగా హాఫ్ అన్ అవర్ 1 hour తీసుకోలేదు కదా. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక్కొక్క క్యాండిడేట్ కి 10 minutes ఇంటర్వ్యూ తీసుకున్నా కూడా 150 మెంబర్స్ లైక్ 15 మెంబర్స్ కి 150 minutes అనమాట. దగ్గర దగ్గర 2.5 hours. ఆమె డైలీ 8 hours లో 2.5 hours ఇంటర్వ్యూస్ కి ఇవ్వలేదు కదా. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 10 minutes లోపల తీసుకుంటుంది అనమాట, 8 minutes 7 minutes. జస్ట్ ఇంట్రడక్షన్ అడుగుతుంది, మీ కంపెనీలో వర్క్ ఫ్లో చెప్పమంటది, ఎలా వర్క్ చేస్తారని చెప్పేసి. చాలా మంది నా వెనకాల కూర్చొని ఇంటర్వ్యూ తీసుకుంటారు కాబట్టి నేను రోజు వింటుంటాను అనమాట. వర్క్ ఫ్లో చెప్పమన్నా కూడా చాలా మంది చెప్పలేరు అనమాట, ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నట్టు తెలియదు అంటారు, జస్ట్ డాక్యుమెంట్ చదువుతారు వస్తారు అనమాట. సో ఆమె 7 to 8 minutes తీసుకుంటుంది. ఆ 7 to 8 minutes లో ఆమె అడిగే 4-5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4-5 క్వశ్చన్స్ మీరు మ్యాండేటరీగా లైక్ హ్యాండిల్ చేయగలితే చాలన్నమాట. సెలెక్షన్ ఈజీ ఉంటుంది. తర్వాత సంగతి తర్వాత, మీరు లోపలికి వచ్చిన తర్వాత ఎవరు సెలెక్ట్ చేశారు, ఎక్కడ సెలెక్ట్ చేసినారు, దేని మీద వర్క్ చేసినా అంతా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని అడగను కూడా అడగరు. నేను ఈ ప్రాసెస్ మీద వర్క్ చేసిన అంటే అది మనం ఇక్కడ అది మనకు అవసరం లేదు, సో దాన్ని నువ్వు పక్కన పెట్టు, నీకు ఇప్పుడు 0 నుంచి నేర్చుకుంటున్నావు, 0 నుంచి నేర్చుకో అని చెప్పి చెప్తారు ఎవరైనా. ఓకే.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? Yeah, as per now, we don't have any. సారీ. Yeah, as per now, we don't have any doubts. ఓకే. Yeah, we are interested for this. ఓకే. లైక్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా లైక్ ఒకసారి మీరు కిషోర్ రెడ్డి గారు ఉంటారు, ఒకసారి కన్సల్ట్ అవ్వండి. సో Yeah, definitely. మీకు మొత్తం గైడ్ చేస్తారనమాట, లైక్ ఫీ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ట్రైనింగ్ వచ్చేసి లైక్ ప్రాసెస్ వచ్చేసి నాకు వదిలేసండి, నేను చూసుకుంటాను. ఎందుకంటే లైక్ చెప్పాను కదా, వేకెన్సీస్ హ్యూజ్ ఉంటాయి. సో మీరు ఇంటర్వ్యూస్ కూడా ఈజీ ఉంటాయి. కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం పుషప్ ఇస్తే చాలు అనమాట. నేను చెప్పిన క్లాసెస్ చెప్పినట్టు విని ప్రాక్టీస్ చేస్తే చాలు. Yeah, అంతకు yeah, మించి definitely. ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. Yeah, yeah. సో ఫర్ రిజిస్ట్రేషన్స్ కిషోర్ రెడ్డి గారిని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. సో వి విల్ అగైన్ మీట్ టుమారో సేమ్ టైం. Yeah, Hello. yeah. సేమ్ టైం సేమ్ లింక్ ఉంటుంది. సో రేపు మళ్ళీ జాయిన్ అవ్వండి. హలో చెప్పండి. సార్, ఈ క్లాసులు కూడా ప్రతిరోజు ఉంటాయి సార్ వీక్లీ? లైక్ మండే టు సాటర్డే కంపల్సరీ ఉంటుంది అనమాట మన క్లాస్ ఎవ్రీడే. అంటే సండే లీవా? సండే ఒక రోజు ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఓకే, లైక్ సండే కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అంటే వీ కెన్ టేక్ ఆన్ సండేస్ ఆల్సో. ఓకే 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 సార్. లైక్ సండే ఒక రోజు ఎందుకంటే లైక్ ఆ రోజు మీకు కనీసం రివిజన్ చేయడానికన్నా టైం ఉంటుంది అనమాట. అవునవును. అంటే లైక్ నాకైతే ఏమి ఇష్యూ లేదు, ఎందుకంటే నాకు సాటర్డే సండే హాలిడే ఉంటుంది కాబట్టి సాటర్డే సండే ఫుల్ టైం తీసుకోవడానికన్నా నేను రెడీ. అండ్ మండే టు సాటర్డే విల్ బి సఫిషియంట్ ఫర్ అస్. మండే టు సాటర్డే 12:30 to 1:30. సేమ్ టైమింగ్ ఉంటుంది, ఎందుకంటే లైక్ మళ్ళీ నాకు ఆఫీస్ టైమింగ్ లైక్ క్లాష్ అవ్వకుండా ఉండాలంటే అది కొంచెం బెటర్ టైమింగ్ అనమాట. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? హలో. లైక్ రిజిస్ట్రేషన్ ఫీ లైక్ వీటి గురించి ఒకసారి మీరు కిషోర్ రెడ్డి సార్ ఉంటారు కదా, తనని కన్సల్ట్ అవ్వండి. సార్ నెంబర్ ఉందా మీ దగ్గర? కిషోర్ రెడ్డి గారి నెంబర్ మీకు ఒకసారి గ్రూప్ లో షేర్ చేస్తున్నాను చూడండి. గ్రూప్ లో లేదు. ఓకే. ఓకే. ఇంకోటి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ జాబ్ వచ్చేసి మనం ట్రై చేయొచ్చు, కానీ అష్యూరెన్స్ ఇవ్వలేము అనమాట. స్టార్టింగ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ దొరుకుతుందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే సో కొన్ని కంపెనీస్ ఎలా చూస్తాయంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ ఉందా ఇవ్వాలి ఆపర్చునిటీ ఉంటే లైక్ పిఎఫ్ ఉందా లేదా చెక్ చేస్తారనమాట. సో అండ్ సో హెల్త్ కేర్ కంపెనీ నుంచి ఏదైనా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ కంపెనీ నుంచి ఉందో లేదో చెక్ చేస్తారనమాట. సో ఆ ఏరియాస్ లో కొంచెం మనకి డిఫికల్టీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ నా సజెషన్ ఏంటంటే లైక్ మీరు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ తీసుకుంటే లైక్ మీరే తర్వాత ఇబ్బంది అవుతుంది అనమాట. ఎందుకంటే మీకు బడియప్ ఇవ్వడం కానీ అవి కానీ త్రూ ఆన్లైన్ ఇస్తే మీకు ఏం అర్థం కాదనమాట. సో వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ మీరు వాళ్ళ పోర్టల్స్ ఏం వాడుతున్నారో మీరు చెక్ చేయాలనుకోండి, లైక్ మీరు పోర్టల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పోర్టల్ మనం వెళ్ళి లైక్ చెక్ చేయలేము కదా త్రూ ఆన్లైన్ లో. సో మనం బడియప్ ఇచ్చినప్పుడు మనం పక్కన ఉన్నాం అనుకోండి, ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో 1-2 months మీరు లైక్ జాబ్ లోకి ఇన్ అయిన తర్వాత అప్పుడు మీరు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ అనేది ట్రై చేయొచ్చు అనమాట. Okay guys, thanks for your time. We'll meet again tomorrow, same time. Bye.